శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మొక్కులు తీర్చకపోతే పాపం వస్తుంది అంటూ ఉంటారు, ఇది నిజమేనా? మొక్కులు తీర్చకపోతే పాపం వస్తుంది అని అంటూ ఉంటారు, ఇది నిజమేనా? మొక్కులు, మొక్కుబడులు అంటే ఏంటి అసలు? ముందు ఆ విషయాన్ని తెలుసుకుందాం. మొక్కులు, మొక్కుబడులు అనేవి దేవతలు, దేవుళ్ళకి సంబంధించినటువంటి మత సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు అనొచ్చు, నమ్మకాలు అనొచ్చు. దైవీ మార్గంలో అంటే దేవుడు, ఒక రూపమున్న దేవుడు, ఒక రూపమున్న దేవత, ఇలా అనేక మతాలు ఏర్పరుచుకున్నారు దైవీ శక్తికి. ఆ మతాలు ఏర్పరుచుకున్న వాళ్ళు ఆకారంతో ఏర్పరుచుకున్న మతాలు ఉన్నాయి, నిరాకారంతోనూ ఏర్పరుచుకున్న మతాలు ఉన్నాయి. కానీ అన్ని చోట్ల, అన్ని విధానాలలో మతమంటూ ఏర్పడిన తర్వాత ఏదో ఒక రూపంలో మొక్కులు, మొక్కుబడులు ఉంటాయి. రూపం మారుతూ ఉండొచ్చు ఏదైనా కానీ. ఇవన్నీ దైవీ విధానాలలో, మత విధానాలలో, ఆచార సాంప్రదాయాలలో కలిసిపోయి ఉన్నాయి. అయితే ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవాలి. అసలు దేవుడు, దేవత, మతము, మార్గము, లేదా దైవశక్తి, లేదా ఆత్మజ్ఞానము, బ్రహ్మము, ఇలా ఏదైనా సరే, అనంత ఆత్మశక్తి అనండి, దేవుడు అనండి, దేవత అనండి, ఏ మతమైనా సరే, అసలు దైవీ విధానాలు ఏవైనా సరే, ఆధ్యాత్మికత ఏదైనా సరే, భక్తి ఏదైనా సరే, ఇది కేవలం మనుషులకు మాత్రమే ఉంది సృష్టిలో. ఫస్ట్ పాయింట్ అది. ఒక నూతిలో కప్పలాగా ఆలోచించాం అనుకోండి మనం. నూతిలో కప్ప అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రజలకు తెలుసో తెలియదు మరి, ఎందుకంటే అసలు ఇప్పుడు ఎక్కడ నూతులు కనపడతలేదు, నుయ్యులు లేవు. బోర్లు వేసేసి వాటర్ ట్యాంకులు పైకి కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చు. పూర్వం నూతులు తవ్వుకునేవారు, ఆ నూతుల నుంచి నీళ్లు తోడుకునేవారు. నుయ్యి తవ్వటం అంటే ఏంటి? ఒక గొయ్యిలో నీళ్లు పడే వరకు తవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ నీరు ఊరుతూ ఉంటుంది. దానికి చుట్టూ సిమెంట్ వరలు లాంటివి చేసి ఆ మట్టి పడిపోకుండా ఏర్పాటు చేసుకొని ఆ నూతిలోంచి నీళ్లు తీసుకెళ్లేవాళ్ళు పూర్వం. పల్లెటూరులో అక్కడక్కడ ఇప్పటికీ ఉండి ఉండవచ్చు, లేదా కనపట్ల చాలా చోట్ల. అంటే ఏంటి? ఆ నుయ్యి ఒక పరిమితమైనటువంటి సైజులో ఉంటుంది, అది అక్కడ ఉద్దేశం. నూతిలో కప్ప అంటే ఆ పరిమితమైనటువంటి సైజులో ఉన్నటువంటి నూతిలో ఉన్న నీళ్ళల్లో అనేక కప్పలు పెరుగుతూ ఉంటాయి. ఆ కప్పలు ఏమనుకుంటే అంటే, ఆ నుయ్యిని పరిమితం చేశారు, భూమిలోకి తవ్వారు, చుట్టూ వరలు సిమెంట్ అంతా పైకేసుకొస్తా ఉంటారు. అలా పైదాకా కట్టుకొచ్చి నూతిని కడతారు. అంటే పక్కనున్న మట్టి వచ్చి పడిపోక మళ్ళీ గొంట పూడిపోకుండా. అప్పుడు నూతిలో కప్పలు కొంత ప్రదేశం ఉంటుందిగా, నుయ్యి ఎంత ప్రదేశం ఉందో అంత ప్రదేశంలో ఈ కప్పలు తిరుగుతూ మొత్తం ప్రపంచం అంతా ఎంతే ఉంది అని అనుకుంటాయి. ఎందుకంటే కప్ప ఆ నూతిని దాటి బయటికి ఎప్పటికీ రాలేదు. నుయ్యి చాలా లోతుగా కిందకు ఉంటుంది. అందుకని నూతిలో కప్ప అంటారు. పూర్వపు ఉదాహరణలు అయ్యి. ఇప్పుడు మరి ఆ ఉదాహరణ అర్థమవుతుందో కూడా చాలా మందికి తెలియదు, కొంచెం పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక పరిమితమైనటువంటి నీటిలో ఉండి ఆ నీటిలో తన చుట్టూ ఉన్నటువంటి 100 కప్పలో 10 కప్పలో 20 కప్పలో ఇదే ప్రపంచం, ఇదే సృష్టి అని అయ్యయ్యే మాట్లాడేసుకుంటూ ఉంటాయి. అది నూతి పక్క నుంచి ఆ పక్కకు గెంతేసి ప్రపంచం మొత్తం గెంతేసి అని నేను అనుకుంటుంది. ఎందుకని? నూతికి బయట ప్రపంచం ఉందని దానికి తెలీదు. ముందు మనం ఎప్పుడైనా ఒక ఆలోచన చేస్తున్నప్పుడు నూతిలో కప్పల పరిమితంగా నా వరకే, నాలోనే ఇరుక్కుపోయి, నా శరీర భావంలో, నా మనుష్య భావంలో, నా మానవ భావంలో, నా పరిమిత భావంలోంచి ఆలోచిస్తున్నానా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో ముఖ్య భాగం ఇది. ఎందుకంటే అక్కడి నుంచే
జ్ఞాన ఆవిష్కారం మొదలవుద్ది. అంటే పరిశీలన పరిశోధన కరెక్ట్గా సాగుద్ది. అలా కాకుండా నూతిలో కప్పలాగా నా భావాలలోకి నేను ఇరుక్కుపోయి అనంతమైనటువంటి సృష్టి నా చుట్టూ కనపడుతున్నా కూడా దాన్ని అంతా చూడకుండా నేను ఏర్పరుచుకున్న అభిప్రాయాలంటే నా చుట్టుపక్కల ఉన్న నా కుటుంబ సభ్యుల ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ, అంటే మానవ లోకం. ఇప్పుడు కప్పల నూతిలో కప్పలన్నీ కూడా ఆ నూతిలో ఉన్న కప్పలన్నీ ఆ లోకం వరకు మాదనుకుంటాయి. అసలు ఇంకా లోకం ఉందని తెలియదు. ఎందుకంటే ఆ దాటి బయటికి వెళ్ళలేవు. అసలు ఎప్పటికీ నూతిలోంచి పైకి రాలేవు. నూతి చాలా లోతుగా ఉంటుంది. కప్ప ఎప్పటికీ బయటికి రాలేదు. అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చిపోతాయి. అదేం తిరిగినా ఇటు బతికినంతకాలం ఆ నూతి వరకు తిరుగుతూ ఉంటాయి అంతే. అదే మొత్తం లోకం. వాటికి పుట్టుక అక్కడే, మరణం అక్కడే, మధ్యలో జీవితం మొత్తం అక్కడే, ఆ నూతిలోనే. అందుకని ఇంకొక లోకం ఉందని అసలు తెలియదు వాటికి. అలా మనం మన చుట్టూ విశాలమైనటువంటి లోకం కనపడుతున్నా, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, అనంతమైన లోకం కనపడుతున్నా, వృక్షజాతులు, జంతుజాతులు, భూమి మీద కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇన్ని కనపడుతున్నా, అసలు భూమి అనేది ఎంత ఉందో కూడా మనకు తెలీదు. మనిషిగా మన సైజుకి మనకి భూమి అనంతం. అంటే మన సైజుకి ఆలోచనలో చూస్తే భూమి అనేది అనంతం. మనకి ఎంత ఉందో తెలీదు. కానీ మన ఆలోచన ఎక్కడ ఉంటుందో ఒకసారి చూసుకోండి. నూతిలో కప్ప ఆలోచన కాదా మంది? ఒకసారి చూసుకోండి. నేను, నా ఇల్లు, నా కుటుంబ సభ్యులు, అసలు పక్కేళ్ళు నాకు ఉన్నా లేనట్టే కనపడతానే ఉంటాయి. ఇళ్ళన్నీ కనపడతానే ఉంటాయి, ఊరంతా కనపడతానే ఉంటుంది, ప్రపంచం అంతా కనపడతానే ఉంటుంది. కానీ భావనలోకి రాదు. నా భావనలో ఎప్పుడు నేనుంటాను, నాకు సంబంధించినవి, నేను, నాది, నా వాళ్ళు. నాది అంటే నావి, నా సంపదలు ఏముండేవి. ఎప్పుడు ప్రయత్నం కూడా వాటి కోసమే, వాటితోనే బతకటం, వాటితోనే చచ్చిపోవటం, వాటి కోసమే బతకటం, వాటి కోసమే చచ్చిపోవటం. అంటే భావనలో నూతిలో కప్పలం మనం. కంటికి ఎదురుగా బోడి సృష్టి కనపడుతుంది, కానీ తీసుకోం, భావనలో తీసుకోం. పక్కింటి వాళ్ళు అసలు ఏమైపోయినా మనకి ఏం ప్రాబ్లం లేదు, చక్కగా మన దారి మనం పోతూ ఉంటాం. ఇది నూతిలో కప్ప భావం మంది. భావం అర్థం అవటానికి చెప్పాను. అదొక భావన. ఒకవేళ అలా ఆలోచిస్తుంటే అది ఆధ్యాత్మిక చదువు కాదు, ఆత్మజ్ఞాన చదువు కాదు, అసలు చదువే కాదు. అలా ఆలోచించుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరిష్టం వాళ్ళు చదువుకోవాలని రూలే ఉంది. కానీ ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు కాదు. అంటే మన వ్యక్తి యొక్క స్వీయ తత్వాన్ని తెలుసుకుంటానికి చేస్తున్న ప్రయత్నం ఈ చదువు. ఏంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే ఇదేమన్నా కొత్తగా ఏమన్నా నేర్పుద్దంటే అలాంటిది ఏం లేదు. అసలు ఒక మనిషి యొక్క సంపూర్ణత్వాన్ని ఆ మనిషి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరికి వాళ్ళు నేను నా సంపూర్ణత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు సరైనటువంటి దిశలో వెళ్ళాలి. అందుకని చదువుకుంటున్నా. నా గురించి నేను చదువుకుంటున్నా అంతే. ఆత్మజ్ఞాన చదువన్నా ఆధ్యాత్మిక చదువన్నా నా గూర్చి నేను చదువుకోవటం వలన ఉపయోగం ఏంటి, ఎంతవరకు చదవాలి అంటే చదువుకోవటం వలన నేను నాకు బాగా తెలుస్తాను. అంటే నేను నాకు ఇప్పుడు తెలీదా అంటే తెలుసు. నూతిలో కప్పలాగా తెలుసు. ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. నూతిలో కప్పల అన్నదానికి విశ్లేషణ కూడా ఇచ్చాను. నేను, నాది, నా వాళ్ళు, మిగిలిన ప్రపంచం అంతా ఉందే కనపడుతుంది. కానీ భావనలో దాంతో నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు ఉన్నా పర్వాలేదు, పోయినా పర్వాలేదు. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను, నావి, నాది, నా వాళ్ళు బాగుండాలి. ఎప్పుడు ఇక్కడ ఏదైనా అయితే నాకు సుఖం వస్తుంది, ఇక్కడ ఏదైనా అయితే నాకు దుఃఖం వస్తుంది. నా సమస్య అంతా ఇదే, నేను బతికినానంటే ఇదే. కాబట్టి నాది భావన నూతిలో కప్ప భావన. అది ఆధ్యాత్మిక చదువు కాదు. అందుకని నా గురించి నాకు తెలుసా అంటే నూతిలో కప్ప భావనలో పరిమితంగా తెలుసు. దాన్ని అజ్ఞానము అంటారు. అంటే జ్ఞానము తెలియకపోవటం. చదువుకోవటం అంటే ఏంటి? జ్ఞానాన్ని తెలుసుకోవటం అంతే. అందుకని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాం. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకుంటున్నాం అంతే, మనం ఏం లేదు. నూతిలో కప్పలా కాకుండా మొత్తం ఉన్నదాన్ని గమనిస్తున్నాం. అలా చూసినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అనంత సృష్టి భూమి అనేది మనకు తెలియదు. అసలు భూగోళం ఎంత ఉందో మనకు తెలియదు. అదే మనకి చాలా పెద్దది. అందులో మనం ధూళి కణం. ఏంటి భూమి అని మనం ఉంటున్నటువంటి, మనం జీవిస్తున్నటువంటి భూమి అనేటువంటి గ్రహమో గోళమో ఆ భూమి.
ఈ భూమి లాంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలని పిలువబడుతున్నవి ఆకాశములో రాత్రిపూట మీకు మిణుకు కనబడతా ఉంటాయి మెరుస్తూ, నక్షత్రాలు అంటాం. అవి కోటాను కోట్లు ఉన్నాయి, అంటే ఇంకా లెక్కించటానికి వీలు లేదని ఉన్నాయి. భూమి కంటే చాలా పెద్దవి ఉన్నాయి, భూమి అంత సైజులో ఉన్నాయి, భూమి కంటే చిన్నవే ఉన్నాయి. ఇక ఎంత అని చెప్పడానికి లేదు. ఒక్క భూమి మనకు ఎంత ఉందో తెలియదు. నుతులు కప్ప ఆలోచన అంటే ఒకసారి ఆలోచించండి, అది పరిమిత భావన అంటే ఆలోచించండి. అసలు భూమి ఎంత ఉందో తెలియదంటే ఈ విశ్వంలో భూమి లాంటివి లెక్కించటానికి అంతులేనన్ని ఉన్నాయి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు. వీటన్నింటినీ తనలో, అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఆకాశం అంటే ఏంటి? స్పేస్, ఖాళీ. ఎంత కలిపితే అంతరిక్షము. ఆ స్పేస్ ఏది ఉందో, ఆ స్థలం ఏది ఉందో, ఆ ప్రదేశం ఏది ఉందో, ఆ ప్రదేశములు ఇవి ఎలా ఉన్నాయి? అన్ని పక్క పక్కన లేవు. ఒకదాని నుంచి ఒకదానికి కోటాను కోట్ల మైళ్ళ దూరం ఉంది, అంటే అంతులేనంత దూరం ఉంది మనిషి సైజులో. అంతంత దూరంగా ఉన్నాయి మళ్ళీ. అంటే ఇప్పుడు ఆకాశం అసలు ఎంత ఉంది? ఆ స్పేస్ ఎంత ఉంది? ఆ ప్రదేశం ఎంత ఉంది? స్థలం ఎంత ఉంది? ఆకాశం అనే ఖాళీ ఎంత ఉంది? అంటే అంతు లేదు అసలు. మానవుడు ఊహకు కూడా అందదు, అది అంత ఉంది. ఇప్పుడు మరి మన జీవన విధానం ఎలా వెళ్తుంది? నేను, నాది, నా వాళ్ళు, అంతే. మరి నూతులు కప్ప భావన. అందుకని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటంటే నేను నా గూర్చి ప్లస్ నేను నివసిస్తున్న సృష్టి ఏది ఉందో మరి అది నాకు సంబంధించిందే. నేను అందులోనే వచ్చాను కదా, దాని వల్లనే వచ్చాను, దానిలోనే జీవిస్తున్నాను, దానిలోనే మరణిస్తాను. కాబట్టి నా గూర్చి, దాని గూర్చి, నాకు దానికి ఉన్న సంబంధం గూర్చి నేను పూర్తిగా తెలుసుకోవడమే నా వ్యక్తిగత చదువు. అప్పుడు కానీ నాకు సత్యం అర్థం కాదు. అప్పుడు సత్యం అర్థం అవ్వాలి అంటే ముందు ఇప్పుడు ఈ మొక్కుబడులు అనే విషయం కదా మనం మాట్లాడుకునేది. మొక్కులు, మొక్కుబడులు ఇవన్నీ దైవీ విధానాలలో, మత విధానాలలో అన్ని చోట్ల, అన్ని మతాలలో ఉంటాయి. పేర్లు మార్పుగా ఉంటాయి అంతే. మొక్కుబడులే, పేర్లు మార్చొచ్చు. తెలుగులో ఇక్కడ మొక్కుబడులు అన్నారు, ఇంకో చోట ఇంకో పేరు, ఇంకో భాషలో ఉంటుంది. కానీ అన్ని దైవీ విధానాలలో, అన్ని మత విధానాలలో ఉంటాయి. అక్కడ వరకు అంటే ఏదైనా ఒక మతం, ఒక విధానం, ఆచారం, సాంప్రదాయం, ఒక పద్ధతి ఉన్న ప్రతి చోట ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవి మనుషులకు మాత్రమే సంబంధించినవి. మతాలు, దేవుళ్ళు, దేవతలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఎన్ని రకాలున్న దైవీ విధానాలు ఎన్ని ఏర్పరచబడినవి మనుషులకు మాత్రమే సంబంధించినవి. మళ్ళీ ఈ మనుషుల్లో కూడా నాస్తికులు, అంటే అసలు దైవీ విధానాలని, దేవుణ్ణి నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అది ఒక బ్యాచ్ ఉంది, మనుషులందరికీ ఇది వర్తించదు. మళ్ళీ వాళ్ళు అసలు నమ్మరు దేవుణ్ణి, దేవతల్ని. ఎందుకు నమ్మరు అంటే ఒక చెట్టులా, ఒక పుట్టలా, ఒక గుట్టలా, ఒక గ్రహంలా, ఒక గోళంలా, ఒక నక్షత్రంలా సాక్షిభూతంగా అనుభవించడానికి అనువుగా అక్కడ దేవుడు, దేవత ఎవరు లేరు. అది మానవుడి యొక్క కల్పన. విశ్వశక్తిని, సృష్టి శక్తిని, అంటే మొత్తం సృష్టికి కారణమైన శక్తిని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి చిన్నతనం నుండి మానవ సామర్థ్యం సరిపోదు కనుక ఇప్పుడు మనం పసిపిల్లలుగా పుడతాం, ఏమీ తెలియదు, అలా ఎదుగుతూ వస్తాం. మానవ సామర్థ్యానికి తనలో ఉన్న ప్రాణశక్తే ఏంటో తెలియదు అసలు మనిషికి. చనిపోతే ప్రాణం పోయిందంటున్నాడు కానీ ఆ ప్రాణం ఎక్కడుందో బతుకున్నప్పుడు తెలియదు. అసలు ఆ ప్రాణం అంటే ఏంటో తెలియదు. మనిషికి తెలిసింది శరీరమే. ఆ శరీరంలో ఉన్న ఇంద్రియాలు, ఆ ఇంద్రియ సుఖాలు, ఇంతే తెలుసు మనిషికి. చనిపోయే వరకు అలా బతుకుతూ ఉంటాడు అంతే. ఆ సుఖాలు తీర్చుకుంటూ, ఆ సుఖాల కోసం ప్రయత్నించుకుంటూ, అది దొరకపోతే దుఃఖం అనుకుంటూ బతుకుతాడు, చచ్చిపోతాడు అంతే. ఎవరైనా అంతే. ఇది మనిషికి తెలిసింది ఇంతే. కాబట్టి తనలో ఉన్న ప్రాణశక్తే తనకు తెలీదు ఉన్నప్పుడు. ఇంకా మామూలు దేవుడు, దైవశక్తి అంటే ఎలా తెలుస్తుంది అసలు? అందుకని విశ్వశక్తి, సృష్టి శక్తి, దైవశక్తి, ప్రకృతి శక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము అంటే మనుషులకు తెలియటం లేదు శక్తి అంటే అని. ఆ శక్తి తత్వాన్ని, అంటే సృష్టి మొత్తానికి ఆధారంగా ఉన్నటువంటి శక్తి తత్వాన్ని,
అదే మనిషికి వచ్చినప్పుడు ప్రాణశక్తి, జంతువులు ప్రాణశక్తి అంటున్నాం, అదే శక్తి సృష్టి మొత్తానికి ఆధారం. ఆ శక్తిని మనిషికి శక్తి అంటే అసలు తనలో ఉన్న ప్రాణశక్తి తెలియనప్పుడు ఇంకా బయట శక్తి అని తెలుస్తుంది. ఆ భావనే రావట్లేదుగా, అసలు మనిషికి ప్రాణశక్తిని తెలుసుకోవాలని భావనే పుడతలేదుగా. శరీర భావనలో కోరికలు తీర్చుకుంటూ, తీరపోతే దుఃఖిస్తూ, తీరితే ఆనందిస్తూ, ఆ తీర్చుకోవటం కోసం ప్రయత్నిస్తూ, ఇంతే బతుకు. ఎప్పటి వరకు? చచ్చే వరకు. చచ్చిపోతే ప్రాణం పోయింది అంటున్నారు. బతుకున్నప్పుడు ప్రాణం ఉందని తెలుసు. మరి ప్రాణాన్ని తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. ఎందుకని? ఎక్కడ శరీరంతో సరిపోయింది నాకు, ఆ ఇంద్రియ సుఖాలు తెచ్చుకోవడంతో సరిపోయింది. ప్రాణం అంటే తెలియట్లేదు అసలు. ప్రాణం పోయింది, ప్రాణం ఉంది అన్న పదం వాడకం తెలుస్తుంది తప్ప మనిషి చనిపోవటం, ఉండటం, ప్రాణం అంటే ఉండగా కూడా తెలియట్లే. అప్పుడు శక్తి ఎలా తెలుస్తుంది? తెలియట్లే, మనుషులకి శక్తి కూడా తెలియట్లే. అందుకని అది తెలియటం కోసం సామాన్య స్థితిలో ఉన్నటువంటి బాలుర దశ నుంచి మనిషి మరణం వరకు వెళ్లే వరకు మనిషికి తెలియజేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ దేవుడు, దేవత, మతము, మార్గము. దేన్ని? శక్తిని, సృష్టి మొత్తానికి ఆధారమైన శక్తిని. ఆ శక్తే మనలో ప్రాణశక్తి, అంతే, ఏం లేదు. మళ్ళీ దేనిలో అయినా ప్రాణశక్తి అదే. విడివిడిగా చెట్లో, పుట్టలో, గొట్లో, మనుషులు అని చూస్తే, విడివిడిగా చూస్తే ప్రాణశక్తి అది. మొత్తం సృష్టిని ఏకంగా చూసి సృష్టికి ఆధారమైన శక్తి అంటే విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఆత్మశక్తి అది. కాబట్టి ఆ శక్తిని నీకు తెలియజెప్పడానికి ఒక నిరాకార సర్వవ్యాపక శక్తిని నువ్వు పంచేంద్రియాల ద్వారా తెలుసుకోలేకపోతున్నావు గనుక తెలియచెప్పడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ పరిమితత్వము అనేటువంటి దేవుడు, దేవత విధానాలు. అది నిరాకారం పెట్టుకున్నా కూడా అది మతమే. మతం అనేది ఎప్పుడు పరిమితమే. నిరాకార దేవుణ్ణి పెట్టుకోవచ్చు. కొంతమంది నిరాకార దేవుళ్ళు పెట్టుకున్నారు, కొంతమంది గ్రంథాలను పూజిస్తారు. కొన్ని మతాలు గ్రంథమే పెట్టుకున్నాయి, గ్రంథాన్నే పూజిస్తారు. కొంతమంది దేవుళ్ళు రూపాలు పెట్టుకున్నారు, కొంతమంది రూపాలు పెట్టుకొని మాకు రూపం లేదంటారు. రూపాలు ఉన్నాయి కానీ రూపాలను పూజించకూడదు అంటారు, కానీ అక్కడ రూపాలే ఉంటాయి. వాళ్ళకు కూడా రూపాలు ఉంటాయి కానీ రూపాలను పూజించకూడదని రూపాలను పూజించే వాళ్ళని తిడతా ఉంటారు. అంటే ఇదంతా ఒక చిత్రమైన మనిషి మానసిక స్థితుల్లోంచి వచ్చిందని చెబుతున్నది. అసలు ఈ రూపాల వరకు ఎందుకు వచ్చింది అంటే ఆ శక్తిని నీకు తెలియజేయడానికి చేసిన ప్రయత్నంలో ఎవరికి ఎలా అర్థమైందో వాళ్ళు అలా ఏర్పాటు చేసుకున్నారు మతాలు. అందులో తప్పు లేదు, రైట్ లేదు. ఎవరు దేన్ని పట్టుకున్నారో ఆ పట్టుకున్న దాన్ని కరెక్ట్ అనుకొని మూలను తిడతా ఉంటారు. ఇది ఎప్పుడు కామన్ ఇక్కడ ప్రపంచంలో మనుషులకు ఉండేది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే ఇది కేవలం మనుషులకు మాత్రమే సంబంధించిన అంశం. విశ్వంలో ఇంకా దేనికి దేవుడు లేడు, దేవత లేదు, మతం లేదు, మార్గం లేదు, అసలు ఏమి లేదు. మరి విశ్వం అంతా ఎలా ఉందే? ఒక మనిషికి ఏది సంబంధించింది అయినప్పుడు మిగిలిన జంతువులు ఏ దేవుడికి, జంతువులకి ఏ దేవుడు లేడు, ఏ మతం లేదు, ఏ గురువు లేదు, ఏ ప్రబోధాలు లేవు. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, వీటికి ఏ దేవుడు లేడు, ఏ దేవత లేదు, ఏ గురువులు లేరు, ఏ ప్రబోధాలు లేవు. అలాగే మన భూమి లాంటి గ్రహాలు, గోళాలు, ఆకాశములో, అంతరిక్షములో కోటాను కోట్లు, నేను చెప్పిన పదం కూడా తక్కువ, కోటాను కోట్ల కంటే ఎక్కువ పదం చెప్పలేకపోతున్నాను నేను. ఇంకా అంతకంటే ఎక్కువ పదాలు ఉంటాయి, వాడుకోవచ్చు, అంతులేనన్ని ఉన్నాయి. ఏంటి మన భూమి లాంటివి, భూమి కంటే పెద్దవే. అంటే ఇంక అసలు విశ్వం ఎంత ఉందో ఊహించగలవు అంటే ఊహకు కూడా అందనంత పెద్దగా ఉంది. అంత దాంట్లో ఒక్క మానవ జాతికి తప్ప ఇది దేనికి చెందదు. గ్రహాలకి, గోళాలకి, నక్షత్రాలకి దేనికి ఏది చెందదు. దేవుడు, దేవత ఏమీ లేదు, దేనిపైనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మీరు గమనించండి, అన్ని దేనిపైన జరుగుతుంది. యూనివర్స్ అంతా పర్ఫెక్ట్గా నడుస్తుంది. చెట్లు వాటిపైన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఏ దేవుడితో, ఏ దేవతతో ప్రమేయం లేదు. మొత్తం విశ్వశక్తి మొత్తాన్ని కల్పించింది అది. దేవుడు, దేవత, మతము, మార్గము, విధానము అనేది మనుషులకు మాత్రమే సంబంధించింది. అలా కాకుండా ఒక్కసారి మనుషులందరం మనం వృక్షాల మీద ఆధారపడి బతుకుతాం, భూమి మీద బతుకుతాం, పంచభూత ఆధారంగా బతుకుతాం. పంచభూతాలంటే అన్నీ కావాలి, గాలి, నీరు, నిప్పు అన్నీ కావాలి మనకి. అంటే సృష్టి ఆధారంతోనే మనం బతుకుతున్నాం. కానీ సృష్టిని పట్టించుకోం. కాబట్టి దేవుడు, దేవతని వ్యవస్థ మనం పెట్టుకుంది ఏదన్నా అది మంచిదే, శక్తిని అర్థం అవడానికి పెట్టారని చెప్పాను.
శక్తిని నిన్ను అర్థమయ్యేలా ఆ స్థాయికి నిన్ను తీసుకెళ్ళడానికి చిన్నపిల్లోడి స్థితి నుంచి మనిషిగా అర్థమయ్యేలా తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ, అందులో తప్పు లేదు. కానీ ఇది మనుషులు మాత్రమే పట్టుకున్న మనుషుల వ్యవస్థ. మిగిలిన దాంతో మొత్తంగా విశ్వంతో చూసినప్పుడు అది విశ్వశక్తి. చెట్లకు దేవుడు ఉండడు, జంతువులకు దేవుడు ఉండడు, కొండలు గుట్టలు నదులు సముద్రాలకు దేవుడు దేవతలు ఉండరు, మతం ఉండదు, మార్గం ఉండదు. అలా గ్రహగోళ నక్షత్రాలు మొత్తం విశ్వానికి ఒకటే ఉంటుంది విశ్వశక్తి. అన్నీ ఉన్నాయి అంటే వాటికి ఖచ్చితంగా అవి ఉండడానికి ఆధారంగా శక్తి ఉంది, వాటిలో శక్తి ఉంది, అవి ఉండడానికి శక్తి ఉంది, లేకపోతే ఉండవుగేమి. శక్తి అంటే ఉనికి, అవి ఉండటానికి ఆధారమైన ఉనికిని శక్తి అని పిలుస్తున్నాం. ఉన్నాయిగా అక్కడ. దానికి మళ్ళీ మనం వాదోపవాదాలు చేసుకోక్కర్లా, చర్చలు అక్కర్లా. ఇవి ఉండటమే, ఉన్నవి అన్నవి ఏదో ఒక ఉనికి ఉంది, ఉనికికి ఆధారం. ఉన్నవి అన్న ప్రతిదానికి శక్తి ఆధారం అంతే. శక్తి అన్నది ఏంటంటే ఉన్నది అని సాక్ష్యం, అది కనపడుతుంది అక్కడ, కాబట్టి శక్తి ఉన్నది. ఆ రూపంలో ఉంది ఆ శక్తి. ఈ రూపాలకి అన్నింటికి శక్తి ఆధారం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆకాశంలో ఉన్నాయి. అసలు ఈ ఆకాశం అనే స్పేస్ ఎందుకుంది, అంత ఖాళీ ఎందుకుంది, అంత విశాలమైన ఊహించలేనటువంటి అనంత ఖాళీ ఎందుకుంది, ఆ ఖాళీలో ఇవన్నీ ఎందుకున్నాయి? ఇవన్నీ పరిశీలించినటువంటి మహాత్ములు మహనీయులు తమలో తాము తపస్సులు చేసి, తపస్సు అంటే అటు సృష్టిని గమనించారు, ఇటు తమని గమనించుకొని వాళ్ళు చెప్పినటువంటి సారాంశాన్ని మనం ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా చెప్పుకుంటున్నాం. వాళ్ళ అనుభవాలను పొందారు. ఏంటి? ఆ విశ్వశక్తి మనమే అని. సృష్టిలో ఉన్న మనమే ఆ విశ్వశక్తి. మనం అంటే మనతో పాటు అన్నీ, విశ్వశక్తికి భిన్నంగా ఏదీ లేదు ఇక్కడని. అందుకని శక్తిగా ఇది ఒక్కటే. వస్తువుగా, పదార్థంగా, మనిషిగా, జంతువుగా రూపధారణలో చూసినప్పుడు మీకు అనేకంగా అనిపిస్తున్నది. కానీ అనేకంగా అనిపిస్తున్నటువంటి అన్నింటిలో ఉన్నది ఆ శక్తే. శక్తిగా ఇది ఒకటే. ఇలా అనిపిస్తున్నవన్నీ నశించిపోతాయి. మనుషులు చనిపోతారు, చెట్లు చనిపోతాయి, అలా జంతువులు చనిపోతాయి, అన్నీ ఎప్పుడొకప్పుడు చనిపోతాయి. ఒకటి 100 సంవత్సరాలకైతే, ఒకటి 1000 సంవత్సరాలకి, 1,00,000 సంవత్సరాలకి, 1,00,00,000 సంవత్సరాలు కావచ్చు. కొండలు గుట్టలు నదులు సముద్రాలు. అలాగే గ్రహాలు గోళాలు 100 కోట్ల సంవత్సరాలు కావచ్చు పోనీ. కానీ నశింపైతే ఉంటుంది రూపం ఉన్న ప్రతిదానికి. దాన్ని కనుగొన్నారు. వాళ్ళు చెప్పిందే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. చదువుని అనే పదాన్ని నేను యాడ్ చేశానంటే వాళ్ళు ఆధ్యాత్మికత అన్నారు. ఆధ్యాత్మికత అంటే ఆత్మ గూర్చిన అధ్యయనము. ఆ విశ్వశక్తికి ఆత్మ అని పేరు పెట్టారు. ఆత్మ జ్ఞాన చదువు అన్నప్పుడు, ఆ విశ్వశక్తికి ఆత్మ అని పేరు పెట్టినప్పుడు ఆ ఆత్మను నేనే అని వాళ్ళ అనుభూతిని పొందారు. వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. వాళ్ళు రీసెర్చ్ చేసి అనుభూతిని పొందారు. ఆత్మశక్తిని అనుభూతి చెంది ఆ ఏకత్వ భావాన్ని అనుభూతి చెందారు. శక్తిగా అది మొత్తం ఒక్కటే ఉన్న భావాన్ని అనుభూతి చెందారు. ఓహో, ఇది అలా అనుభూతి చెందితే మనలో ఉన్న ప్రాణశక్తి, ఆత్మశక్తి అక్కడ దాకా వెళ్ళి దాన్ని అనుభూతి చెందగలిగితే, సాధనలు చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళగలిగితే ఏకత్వ భావన మనకు కూడా వచ్చేస్తుంది. మనం దాన్ని పొందగలం. అప్పుడు ఈ పరిమిత శరీర భావన పోతుంది. ఈ పరిమిత శరీరమే నేనన్న భావన ఎగిరిపోతుంది. శరీరం ఉంటుంది కానీ అప్పుడు పరిమిత శరీర భావన ఎగిరిపోవడం చేత శరీరం ఉన్నా కూడా కోరికలు మొత్తం పోతున్నాయి, భయం అంతా పోతుంది, మరణ భయం పోతుంది, ఏకత్వ భావన మిగిలిపోతుంది. ఇప్పుడు శరీరం చనిపోతున్నా కూడా నేను చనిపోతున్నానని అనిపించటం లేదు. శక్తిగా నేను ఎప్పుడూ శాశ్వతమే అనిపిస్తున్నది అనే భావాలను వాళ్ళు అనుభవం చెందారు. అనుభవం చెంది వాళ్ళు చెప్పిన విషయాలే మనకి గ్రంథాలుగా అందిని, వాళ్ళ బోధనలే మనం ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా చెప్పుకుంటూ, అది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, తరతరాలుగా 100,000 మంది అలా పొందుకుంటూ వచ్చి ప్రతి తరంలోనూ అనేక మంది మహాత్ములు ప్రపంచవ్యాప్తంగా జీవన్ముక్త స్థితిని ఎప్పుడూ పొందుతూనే ఉన్నారు. ప్రతి తరంలో పొంది నిరూపించి మేము పొందాము. ఇదిగో ఈ ఆత్మజ్ఞాన చదువు ద్వారా, ఆధ్యాత్మిక చదువు ద్వారా అంటున్నారు. అంటే చదువు అనేది నేను కలిపా. ఈ ఆత్మజ్ఞానం ద్వారా, ఈ బోధల ద్వారా, ఆధ్యాత్మికత ద్వారా స్వీయ సాధనలు చేసుకొని మేము పొందాము అని నిరూపిస్తున్నారు. వాళ్ళని జీవన్ముక్తులు అని పిలిచారు, వాళ్ళని జ్ఞానులు అని పిలిచారు. వాళ్ళ జీవన విధానం కూడా అత్యద్భుతంగా ఉంది. ఏంటంటే అసలు ఆ శరీరమే మేము కాదు అన్న భావనతో 70-80 ఏళ్ళు ఇక్కడ జీవించారు మనలాగానే. అది మనమేమో శరీరానికి చిన్న ముళ్ళు గుచ్చుకున్న భరించలేం. కానీ అసలు శరీరానికి ఏ సదుపాయాలు లేకపోయినా,
శరీరానికి ఏ వసతులు వనరులు లేకపోయినా, శరీరానికి అనేక రకాల అనారోగ్యాలు బాధలు వచ్చినా, శరీరానికి అనేక రకాలుగా కత్తులతో కోతలు కోయించబడిన అనారోగ్యాలు వచ్చి ఆపరేషన్లు చేసిన, మత్తు మందు కూడా లేకుండా శరీరాన్ని అనేక సార్లు కత్తులతో కోయించి ఆపరేషన్లు చేయించుకొని మేము ఈ శరీరము కాదు అనే భావాన్ని రూఢిగా ప్రజలకు కళ్ళ ముందు చూపించారు వాళ్ళు. అందువలన దీన్ని నమ్ముతున్నారు మనుషులు. అటువంటి ఒక దశ మనిషికి ఉంది. మనిషి తన సంపూర్ణతను తెలుసుకుంటే తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నా కూడా అతను భరించగలడు. ఎందుకంటే శరీరం నేను కాదన్న భావనలోకి వెళ్ళిపోతాడు. కొంతమంది యోగులు, తపస్సులు చేసిన వాళ్ళు, కొంతమంది మహాత్ములు, అనేక మంది ఆపరేషన్లు మత్తు లేకుండా చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అది వెలుగులోకి వచ్చి బాగా తెలిసినటువంటి రమణ భగవానుడు లాంటి పేరు చెప్పుకుంటున్నాం. కానీ అలా ఉన్న మహాత్ములు ఉన్నారు. మేము ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం, మీరు ఆపరేషన్లు చేసుకోండి అని శరీర భావాన్ని వదిలి గాఢ ధ్యానంలోకి వెళ్ళి, అంటే శరీర భావాన్ని వదిలిన స్థితి అది. ధ్యానం అంటే ఏం లేదు, ఊరినే శరీర భావాన్ని వదలటాన్ని ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే అవి మహిమలు మాయలు అద్భుతాలు కాదు, మనిషి యొక్క సంపూర్ణత్వ స్థితి అది. అది తెలియనప్పుడు అటువంటి స్థితికి చేరుకున్న వాళ్ళని మహిమలు మాయలు అద్భుతాలని మనం అంటున్నాం. వాళ్ళకు నొప్పి తెలియలేదు, బాధ తెలియలేదని కాదు. పక్కింటి వాళ్ళ బాధ మనకు ఎలా తెలియట్లేదు, ఎదురు మనిషి బాధ మనకు ఎలా తెలియట్లేదు, నేను అనుకున్నప్పుడు నాకు గుచ్చుకున్న ముళ్ళు బాధే నాకు తెలుస్తుంది తప్ప నా భార్యకి ముళ్ళు గుచ్చుకున్న నాకు బాధ తెలియదు. కానీ నా భార్య అవటం వల్ల బాధ కలుగుద్ది నాకు. ఎందుకని బంధం వేసుకున్న నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు, నేను, నాది, నా వాళ్ళు. నేను వేసుకున్న బంధం బాధను కలిగిస్తుంది తప్ప బంధం లేని చోట మళ్ళీ బాధ లేదు, అక్కడ కూడా బాధ లేదు. అందుకని ఇప్పుడు శరీరము నేను కాదు, నేను శక్తిని అనే భావ మార్పు జరిగిపోయి శరీరంతో బంధం పోయింది. వాళ్ళకి శరీరం ఉంది కానీ శరీరంతో బంధం పోయింది. అలా పక్కింటి వాళ్ళలాగా. ఇప్పుడు పక్కింటి వాళ్ళకి ఏం జరిగినా మనకేం ఇబ్బంది లేదు. మన రోడ్ల మీద వెళ్తుంటే బోళ్ళు మంది యాక్సిడెంట్లు చచ్చిపోతూ ఉంటారు, రోజు బోళ్ళు వార్తలు వస్తాయి. ఎవరేమైపోయినా మనకేం ఇబ్బంది లేదు, మనమేం అవ్వకుండా ఉండి చాలు, మనకంతే. సేమ్ అలాగే శరీరము నేను కాదు అనేటువంటి స్థితికి వెళ్ళిపోయి నేను అనంతాత్మశక్తిని, ఈ శరీరం ఊరికనే ఉన్నది, ఇది సృష్టి ధర్మం ప్రకారం నడుస్తుంది, ఉంటుంది, పోతుంది అని తెలిసినప్పుడు శరీరము యొక్క ఇబ్బందులు వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడం లేదు. 99% ఇబ్బంది లేదు, 1% శరీరం ఉందని తెలుస్తుంది. భావ మార్పు. పక్కింటి వాళ్ళకే మన ఇంట్లో మనకే ఉన్న తేడా. పక్కింటి వాళ్ళకి ఏం జరిగినా ఎలా పట్టించుకోము, ఎందుకని బంధం లేదు అక్కడ. బంధం లేని చోట ఎవరికేమైపోయినా పర్వాలేదు, మనకి బంధం ఉన్న చోట ఏదైనా బాధపడతాం. ఇంకా మనకైతే ఇంకెక్కువ మనకు నొప్పి కూడా తెలుస్తుంది. బంధం ఉన్న చోట వాళ్ళకి ముళ్ళు గుచ్చుకొని వాళ్ళకి కష్టం వచ్చినా అది మనకి ఆ నొప్పి తెలియకపోయినా బంధం ఉన్న కనుక బాధపడతాం. బంధంతో కలిగే బాధ అది. సేమ్ అలాగే శరీర బంధం నేను శక్తిని అన్న వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు శరీర బంధం విడిపోయింది, ఆ ముడి విడిపోయింది. అందుకని శరీరం ఉన్నా కూడా శరీర బాధ వాళ్ళకి బాధగా లేదు. ఇది జీవన్ముక్త స్థితి. ఇది అంతిమమైనటువంటి ఒక మనిషికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి జ్ఞానం. ఒక మనిషి తన గూర్చి తాను ఎంతవరకు తెలుసుకోగలడో, తాను ఎంతవరకు ఎదగగలడో, అంటే తెలుసుకుంటాం కాదు, మనిషి అంత అవ్వచ్చు. అంటే నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక వరకు వెళ్ళగలడు. అప్పుడు ఈ శరీర మరణము తనకు బాధ కలిగించదు. అసలు బతికుండగానే ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు చేయించుకుంటావని అడగబాకండి, నాకు అసలు అనుభవం అవ్వలేదు. నేను అందుకే ప్రతిసారి నేను వాచా వేదాంతిని ఒకదంపుడు ఉపన్యాసాలనయ్యి ఒట్టి మాటలు కబుర్లేను, వెనికిడి జ్ఞానం, పుస్తకాలు చదువుకున్న జ్ఞానం, ఎవరో చెప్పిన మహాత్ములు చెప్పిన జ్ఞానం తప్ప సొంత జ్ఞానానుభూతి లేదు, నేను సామాన్యుణ్ణి అని చెబుతా ఉంటా. కానీ ప్రతి తరంలోనూ అనేక మంది మహాత్ములు ఈ స్థితిని పొంది సాధించి ఇది నిజమని చెబుతున్నారు, మేము పొందాము అని. ఇది తరతరాలుగా వేల లక్షల కోట్ల, ఎప్పుడు మానవ జాతి మొదలైందో తెలియదు, అప్పటి నుంచి వస్తుంది. అలా ఇప్పుడు మన తరంలోనూ ఉన్నారు. మనకు తెలిసి ముందు రమణ మహర్షి నేను పేరు చెబుతా ఉంటా. అలా చాలా మంది మహాత్ముల పేర్లు కూడా తెలుసు నాకు. అలా కొంతమంది ఉంటారు మహాత్ములు. వీళ్ళు నిరూపణగా దాన్ని చెప్తున్నారు, మేము పొందాం, నేను సాధన చేసి మీరు కూడా పొందొచ్చని.
అంటే ఒక మనిషి యొక్క సంపూర్ణత అది ఏంటి? ఎందుకు ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే, నేను శరీరం అన్న భావం నుంచి నేను అనంత ఆత్మశక్తినన్న ఏకత్వ భావానికి శరీరం ఉండగానే వెళ్ళిపోవచ్చు. అప్పుడు శరీర భావంతో ముడిపడి ఉన్నటువంటి విషయాల దుఃఖములన్నీ తగ్గిపోతాయి. మరణ భయం పోద్ది. మరణ భయం పోయినాక ఇంక అసలు బాధ ఎక్కడుంది మనిషికి? శరీరాన్ని కోతలు కోసి ఆపరేషన్లు చేసినా కూడా మత్తుమంది అక్కర్లేదు, కోసుకోండి అన్నారంటే బాధ లేదనేగా. అయితే ఆ స్థితికి మనం వెళ్ళలేదు కనుక ఇప్పుడు మనకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అది చదువు అంతే, జ్ఞానం అంతే. ఆ జ్ఞానస్థితి పెంచుకుంటూ వెళ్ళి దాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళి నేను శక్తిని అనేటువంటి భావాన్ని, అనుభవాన్ని 100కి 100 పొందగలిగితే జ్ఞానస్థితిలో నేను శరీరం అన్న భావం తొలగిపోద్ది. అంతే, జస్ట్ అంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఇది అనంత ఆత్మశక్తికి సంబంధించింది సృష్టి మొత్తం. నేను కూడా దానికి సంబంధించిన వాడిని. అందులో జీవన్ముక్తులైన ఋషులు, మునులు, యోగులు చెప్పింది ఏంటి అంటే అంతా శక్తి స్వరూపమే. ఇక్కడ మనం కూడా శక్తే, మొత్తం శక్తిగా ఇది ఏకత్వము. మీకు ఊరికనే సృష్టిగా అనేకంగా అనిపిస్తూ కనిపిస్తూ ఉన్నది తప్ప దాని ఏకత్వం ఎక్కడా చెడలేదు. నీ భావన చేత నువ్వు ఏకత్వాన్ని గుర్తించకపోవటం చేత వేరు భావన నువ్వు కల్పించుకు జీవిస్తున్నావు, నూతిలో కప్పలాగా. అది అందుకని నూతిలో కప్ప అనే మొదటి ఉదాహరణ తెచ్చింది. ఇప్పుడు ఆ శక్తి తత్వాన్ని ఏదుందో, నేను అనంతాత్మశక్తిని అనేటువంటి తత్వం ఏదుందో, జీవన్ముక్త దశ ఏదుందో, మోక్షమని పిలువబడే దశ ఏదుందో, నిర్వాణమని పిలువబడే దశ ఏదుందో, ఆత్మసాక్షాత్కారం అని పిలువబడే దశ ఏదుందో, సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పబడే దశ ఏదుందో, ఆ శక్తి తత్వం ఏదుందో అది మనిషికి మొట్టమొదట అసలు అర్థం కావట్లేదు. తనలో ఉన్న ప్రాణశక్తే శక్తి తనకు తెలియదు, శరీరమే తెలుసు, శరీర అనుభవాలే తెలుసు. కనుక మనిషికి అర్థం అవటానికి ఆ శక్తిని మనిషికి తెలిసిన స్త్రీ పురుష రూపాలలో దేవుడు దేవతగా, అలా ఇంకా కొంచెం పైమెట్టుకెళ్తే మనిషికి తెలిసిన జ్యోతులు, వెలుగులు, కాంతులు, నిరాకారం, అలా మనిషికి అర్థమయ్యేలా చేసుకుంటే వెళ్ళారు. ఇకైతే ఇలా ఏర్పరచబడిన మతాలన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నవే. ఆ మత విధానాలు, ప్రార్థనాలయాలు, కట్టడాల నిర్మాణాలు, ఒక మతానికి కట్టడాలు మార్చేస్తారు చూడండి. ఈ మతం వాళ్ళు వాళ్ళు కట్టరు, ఆ మతం వల్ల వీళ్ళు కట్టరు. వీళ్ళు సపోజ్ ఒక మతంలో ఇది మందిరం అన్నారనుకోండి, ఇంకో మతంలో దాని పేరు చర్చి, ఇంకో మతంలో దాని పేరు మసీదు, ఇంకో మతంలో దాని పేరు ఇంకోటి గురుద్వారా, ఇంకో మతంలో ఇంకో పేరు ఉంటుంది. పేర్లు మార్చేసుకున్నారు, కట్టడాల తీరుతెన్నులు కూడా మార్చేసుకున్నారు. నీ డిజైన్లో నేను కట్టను, నా డిజైన్లో నువ్వు. అంటే ఇది మనిషిలో ఉన్న సహజ గుణము. మీరు చదువులో చాలా క్లియర్గా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అవన్నీ నిజాలు కాదు. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చూడండి, మన ఇల్లు పక్కింటిల్లు ఒకలా ఉంటుందా? మీరు మొత్తం ప్రపంచంలో ఇళ్ళన్నీ తిరిగి చూడండి, ఎవరైనా గ్రూపుగా కాలనీలు కట్టిస్తే తప్ప, ఏ ఫ్యాక్టరీల వాళ్ళు, కాలనీల వాళ్ళు, లేదా గ్రూప్ హౌసెస్ కట్టి అమ్మేవాళ్ళు, ఒకే రకమైనటువంటి డిజైన్లో డిజైన్ చేయించి మావి, మా బ్రాండ్ అని చెప్పి అమ్మేవాళ్ళు తప్ప, విడిగా కట్టించుకున్న ఇళ్ళన్నీ చూడండి, అసలు ఒక్కడు కూడా పక్కింటి పోలికతో కట్టించుకోడు, మారుస్తాడు. పక్కింటోడు ఇల్లులో నా ఇల్లు ఉండకూడదని ప్రయత్నిస్తాడు. అలాగే ప్రపంచంలో మనం అందరం వేసుకునే బట్టలు చూడండి, ఏ ఇద్దరు ఒకే రకమైన బట్టలు వేసుకొని ఒక్క రోజన్నా మీకు తగిలేరా? ఎంత విశాల ప్రపంచంలో ఇద్దరు స్త్రీలు ఎవరైనా ఒకే రకమైన చీర కట్టుకుని తగిలేరా? ఇద్దరు పురుషులు ఎవరైనా ఒకే రకమైన డ్రెస్సులతో కనపడ్డారా? కనపడరు, ఉండవు. ఎక్కడన్నా ఎవరన్నా ఇంట్లో అన్నదమ్ములు ఉంటే కావాలని కొనుక్కుంటే తప్ప వెరైటీలకి వెళ్తాం. వాళ్ళ నేను ఉండకూడదు, నేను వాళ్ళు వేరు వేరు. ఆ వేరు భావాన్ని అన్ని చోట్ల పెంచుకుంటాం మనం, అన్ని చోట్ల పెంచుకుంటాం. అది మనిషిలో ఉన్న తత్వం, మనిషి గుణం అది. ఆ గుణాన్ని మతంలో ఆపాదించుకున్నాడు, దేవుళ్ళకు ఆపాదించుకున్నాడు, దేవతలకు ఆపాదించుకున్నాడు, ఆచార సాంప్రదాయాలకు ఆపాదించుకున్నాడు, సాధనలకు ఆపాదించుకున్నాడు, పద్ధతులకు ఆపాదించుకున్నాడు. ఇది తెలుసుకోకపోతే మీకు చదువు వృధా. ఇదే చదువు, అది సత్యం కాదు. అసలు మతాలు, విధానాలు సత్యాలు కాదు, మనిషిలో ఉన్న సహజ గుణ వైరుధ్యము. అంటే నేను వేరు, నువ్వు వేరు అనే భావనలో, ఆ భావనతోనే అన్నిటిని వేరువేరుగా తయారు చేసుకుంటున్నాడు. ఎంత జాగ్రత్తగా మీరు తెలుసుకోకపోతే మీరు అది సత్యం అనుకొని ఎక్కడో మొత్తం అజ్ఞానంలో కూరుకుపోతాం మనం. సత్యం కాదు, అలాంటి దాన్ని నమ్మద్దు అంటలా. మంచి విషయాలు చెబుతారు ఎవరైనా, మంచిని తీసుకోండి, కానీ అక్కడ ఉన్నది సత్యం కాదు.
ఆ స్కూల్ ఉంది, ఒక స్కూల్ కట్టాడు, స్కూల్ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ సత్యం కాదు, ఆ స్కూల్ బిల్డింగ్ అంతే, మనం కట్టుకుంది. ఆ బిల్డింగ్ లో వాళ్ళు రూల్స్ పెట్టారు, మా స్కూల్ టైం ఎన్నింటికి స్టార్ట్ అవుద్ది, ఎన్నింటికి వచ్చేయాలి, ఎంతసేపు క్లాస్ ఉంటుంది, పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది, మొత్తం టైం టేబుల్ ఇచ్చారు. ఆ టైం టేబుల్ ప్రకారం అది నడుస్తుంది. ఇంకో స్కూల్ ఇంకోలా ఉండొచ్చు. ఇక్కడ స్కూల్ సత్యం కాదు, స్కూల్ టైమింగ్స్ సత్యం కాదు, స్కూల్లో జరిగే పీరియడ్లు సత్యం కాదు. ఇంకో స్కూల్లో ఇంకో పీరియడ్లు మార్చేసుకోవచ్చు, ముందు ఒక పీరియడ్ వెనకో పీరియడ్, అలా రకరకాలు పెట్టుకోవచ్చు. అలాగే ఈ మతాలు, సాంప్రదాయాలు, విధానాలు పట్టుకొని ఏలాడకూడదు, అవి సత్యాలని. అందులో ఉన్న జ్ఞానము సత్యము. స్కూల్కి వెళ్ళేది చదువు కోసం. అలాగే ఒక మతం, ఒక దేవుడు, ఒక విధానం, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి మంచి కోసం, జ్ఞానం కోసం. ఇంకా చెబితే మన సంపూర్ణతని మనం తెలుసుకోవటం కోసం. బేసిక్ పాయింట్ మంచిగా ఉండటం, అల్టిమేట్ ఆఖరి పాయింట్ మన సంపూర్ణతను మనం తెలుసుకోవటం. చెప్పాక శక్తిని తెలియజేయడానికి ఇవన్నీ ఏర్పరచబడినవి. ఏర్పరచబడింది అదే, ఆ నూతిలో కప్పలాగా అదే మొత్తం నిజం అనుకున్నాం అనుకోండి, శక్తిని ఎప్పటికీ తెలుసుకోలేం, అక్కడ ఉండిపోతాం. అది నిజం అనుకొని ఉండిపోతాం, ఆ భ్రమలో బ్రతికి చచ్చిపోతాం. అది సత్యం కాదుగా, భ్రమ కాదు. మనుషులకే మాత్రమే సంబంధించిన విషయం అసలు మతము, దేవుడు. మొత్తం విశ్వానికి వెళ్ళినప్పుడు దేవుడు ఉండడు, విశ్వశక్తి ఉంటుంది, సృష్టి శక్తి ఉంటుంది. ఆ శక్తిని తెలియజేయడానికి మనుషులు ఏర్పాటు చేసుకున్న మనుషుల వ్యవస్థ, మనుషులకు తెలియజేయడానికి. ముందు తెలిస్తే తప్ప మీకు అసలు మొక్కులు, మొక్కుబడులు ఏంటి, విధానాలు, పద్ధతుల దాకా వెళ్ళాలంటే ముందు అసలు సత్యం తెలియాలి. ఆ వ్యవస్థలోంచి వచ్చినప్పుడు ఇలా ఏర్పరచబడినటువంటి మతములన్నీ కూడా వాళ్ళ వాళ్ళ మార్గాలలో ఒక సామాన్య మనిషికి భగవంతుడి పట్ల భయభక్తులు కలగటానికి వీలుగా నిన్ను మించిన ఒక శక్తి ఉన్నదని చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ నిన్ను మించిన శక్తి ఒకటి ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి మనుషులు అనేక రకాల అప్పటి దేశకాల పరిస్థితుల ప్రకారం లేదా ఇప్పటి దేశకాల పరిస్థితుల ప్రకారం మనిషిలో ఉండేటువంటి స్వభావ రీత్యా, మనిషికి ఒక స్వభావం ఉంది, మనిషికి భయం ఉంటుంది. మనుషుల్లోనే మనుషులకు భయం ఉంటుంది. పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది చిన్నప్పుడు. పిల్లలు బాగా పెద్దోళ్ళు, తల్లిదండ్రులు వృద్ధులైనాక వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలంటే భయం ఉంటుంది, కోళ్ళంటే భయం ఉంటుంది, అల్లుడంటే భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థమేస్తుంటారు. అంటే ఆధారతో ఉన్న చోట భయం ఉంటుంది ప్రతి చోట. అలా మనుషులకి అనేక భయాలు ఉంటాయి. భయాల నుంచి రక్షణ కావాలి. ఇప్పుడు మనుషుల స్వభావం ఏంటి చూడండి, భయాలుంటాయి, భయాల నుంచి రక్షణ కావాలి. అలాగే మనుషులందరూ మనుషుల మధ్యనే బతకాలి. ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటే కానీ జీవితాలు సాగవు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా ప్రపంచంలో మానవులందరూ మానవలోకం ఏర్పరచుకొని మనుషుల మధ్య మనుషులమే బతుకుతున్నాం. మనకు మిగిలిన ప్రపంచంతో సంబంధం లేదు, జంతు లోకాలతో ఆడితో మనకేం సంబంధం లేదు అసలు, మన మానవ లోకం. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరైనా మేలు చేస్తే, అంటే మనకంటే ఉన్నత స్థితిలో ఉండి మనకు మేలు చేసే వాళ్ళని గౌరవిస్తాం, తిరిగి కృతజ్ఞతగా వాళ్ళకి ఏదన్నా మనం చేసే ప్రయత్నం చేస్తాం. లేదు మనకంటే ఉన్నత స్థితిలో ఉండి మనకు సహాయం చేయగలరు అనుకున్న వాళ్ళని ప్రార్థిస్తాం, వాళ్ళతో స్నేహం చేసి సహాయం చేయమని అభ్యర్థిస్తాం, అయ్యా మాకు మేలు చేయండి అని కోరుకుంటాం. ఆ మేలుకు బదులుగా ఏదో ఒకటి చెల్లిస్తాం, కృతజ్ఞత అంటారు దాన్ని. మొక్కుబడులన్నీ మనిషిలో ఉన్న కృతజ్ఞతాభావం, రక్షణాభావం, భయభావంలోంచి వచ్చినాయి. మనను మించిన ఒక అతీతమైన శక్తి ఉందని శక్తి గురించి తెలియజేయడానికి ఏర్పాటు చేయబడిన దేవుడు, దేవత కదా అన్ని మతాల్లో వ్యవస్థ. అప్పుడు మనిషి ప్రారంభ దశలో భయం ఉంది కదా, ఒక సమస్య వచ్చినప్పుడు నన్ను ఈ సమస్య నుంచి ఒడ్డున పడి నన్ను రక్షించు, నన్ను కాపాడు అని చెబుతూ అక్కడ మళ్ళీ మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. మనుషులే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో మొక్కుబడులు వచ్చినాయి. ఎవరి కాళ్ళు వాళ్ళ వాళ్ళ మతానుసారం రకరకాల మొక్కులు మొక్కుకుంటారు. ఇప్పుడు కొంతమంది కొన్ని మతాలలో తలనీలాలు సమర్పించుతాం, గుండు కొట్టించుకుంటాం అని మొక్కుకుంటారు. అదేంటి, జుట్టు తీసేస్తే జుట్టు అందానికి అలంకరించుకుంటారు స్త్రీ పురుషులు. నేను ఇప్పుడు అందాన్ని, అహంకారాన్ని తీసేసి గుండుతో తిరుగుతున్నానన్న ఒక భావన. లేదు నేను నడిచి వస్తాను, అయ్యా నువ్వు అంత దూరంలో ఉన్న నీ దేవాలయానికి నడిచి వస్తాను, లేదా నీ దేవాలయం చుట్టూ నీ ప్రదక్షిణలు చేస్తాను, ఏదంటే వాళ్ళ మతానుసారం ఏముంటాయి, లేదా ఇంత డబ్బు చేయిస్తాను, లేదా ఇన్ని సేవలు చేస్తాను, ఇలా మొక్కులు అనేవి ఇలా ఉంటాయి. అనేక రకాలుగా ఉంటాయి ఆ మొక్కులు.
కొంతమంది జంతు బలులు మొక్కుకుంటారు, మనకు ప్రమాదం లేకుండా మేకలను కోస్తాం, కోళ్ళను కోస్తాం, అలా ఏ మొక్కుంటారు. రకరకాల మొక్కులే కాటుగా అంటే మానవ జీవితంలో ఏమేమి ఉన్నాయో అన్ని రకాలు మొక్కుంటారు. ఆ మొక్కులు అనేవి అలా వచ్చినాయి. అంటే మొక్కులు ఎక్కడ ఉంటాయి? మొక్కులు మొక్కుబడులు అంటే భయము చేత రక్షణ కోరుకోవటము, ఆ రక్షణకు సంబంధించిన అంశం ఏదో ఉంటుంది. ఆ అంశంలో నేను సఫలీకృతుడనైతే నీకు తిరిగి చెల్లించుకుంటాను, నన్ను రక్షించు, నువ్వు నా పైనున్న వాడివి, నువ్వు దేవుడివి, నువ్వు దేవతవి, నువ్వు ఈ మతానికి ఆధార పురుషుడివి, మూల పురుషుడివి. అలా అది ఇప్పుడు గురువులు మహాత్ములకు కూడా చెల్లించుకుంటూ ఉంటారు, వెళ్ళి గురుదక్షిణలని సేవలని. ఇవి కూడా మొక్కులు మొక్కుబళ్ళు కిందకి వస్తాయి. అందుకే ముందు చెప్పాను, పేర్లు రకాలు ఎన్నైనా మారచ్చు. నాకు మేలు జరిగితే తిరిగి నీకు ఇది ఇస్తాను, లేదా నీకు ఇది ఇచ్చాను నాకు మేలు చెయ్యి. రెండు మొక్కులు మొక్కుబళ్ళే. మొక్కుబళ్ళు సహజంగా తర్వాత చెల్లించుకునే ఉంటాయి. మాకు ఈ కష్టం తీరితే, ఈ బాధ తీరితే, మేము ఇది గట్టెక్కితే, ఈ సమస్య గట్టెక్కితే అని మొక్కులు మొక్కుంటూ ఉంటారు. దీనికి మూలం ఏంటి? మనిషిలో ఉన్న భయం. అది సహజంగా భయం ప్రపంచంలో అందరికీ ఉంటుంది. ఆ భయం నుంచి రక్షణ, తాను చేసుకోలేనప్పుడు దాన్ని రక్షించాలి ఎవరొకళ్ళు. ఈ తత్వం సహజంగా మనిషిలో ఉంటుంది. చిన్నపిల్లలు వెళ్ళి తండ్రిని అడుగుతారు రక్షణ, తల్లిదండ్రులను అడుగుతారు, తమ అవసరాలన్నీ తల్లిదండ్రులను అడుగుతారు. అలాగే మామూలు మనుషుల్లో తమ అవసరాలన్నీ తమకంటే అధికారంలో ఉన్నోళ్ళని, హోదాల్లో ఉన్నోళ్ళని, పదవుల్లో ఉన్నోళ్ళని అడుగుతూనే ఉంటారు. మనుషుల వల్ల అయినవన్నీ మనుషులతో చేయించుకుంటారు, తిరిగి వాళ్ళకి కృతజ్ఞత చూపిస్తారు. ఆ కృతజ్ఞత ఏ రూపంలో ఉంటుంది అనేది అక్కడ పరిస్థితులను బట్టి. అలాగే మనుషుల వల్ల కానివి అతీత శక్తి వలన, దేవుడు దేవత వలన అవుతాయి అని భావించుకొని, ఇవి మనుషుల వల్ల అయ్యేవి కాదు అని ఆ దేవుడు దేవతల దగ్గరికి వెళ్ళి నువ్వు చేసి పెట్టు, నీకు కృతజ్ఞత చెల్లిస్తాం, ఎలా కృతజ్ఞత చెల్లిస్తామని ముందే చూడటాన్ని మొక్కులు మొక్కుబళ్ళు అంటారు. అవి జరిగినాయి, వీళ్ళు అనుకుంది ఏదో జరిగింది, వీళ్ళ సమస్య గట్టెక్కింది, వీళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, లేదా వాళ్ళ ఆరోగ్యం సమకూరింది. ఇలాంటి ఏ సమస్యలు మనుషులకు ఉండే అన్ని సమస్యలు, అన్ని భయాలు, వాటి నుంచి రక్షణలు. ఇప్పుడు అవి అయిపోయినాక చాలామంది మొక్కుబడులు తీర్చుకోరు, ఆలస్యం చేస్తూ ఉంటారు. అంటే పని అయిపోయిందిగా, పని అయిపోయింది, పని జరిగిపోయింది, దేవుడు వచ్చి అడగడు, మనిషి అయితే అడుగుతాడు. ఇప్పుడు మనిషి అనుకోండి, ఏమంటే మీరు ఈ పని చేసి పెడితే నీకు మేము తిరిగి మీకు ఈ పని చేస్తాను అన్నాను అనుకోండి, పని ఏమగానే మనిషి వచ్చేస్తాడు ఇంటికి. ఏమయ్యా నీ పని చేసి పెట్టాను కదా, నాకేదో ఇది ఇస్తానో వచ్చేస్తానో చెయ్యని. దేవుడు దేవతలు అడగరుగా, లేరుగా, అడగటానికి ఎవరున్నారు? మనమే తయారు చేసుకుందా దేవుడిని దేవతలని. ఉన్నది శక్తి. మళ్ళీ దేవుళ్ళు దేవతలు లేరంటలేదండి. దేవుళ్ళు దేవతలు శక్తి స్వరూపులు, దైవశక్తి. అంతే తప్ప నేను దేవుళ్ళని దేవతలను కించపరచట్లా, లేరంటలా. అది ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ కదా. అందుకని వచ్చి అడగటానికి ఎవరు లేరు అక్కడ. నిన్ను వచ్చి అడగటానికి ఎవరు లేరు. నువ్వు మొక్కుకున్నావు, మాకు చేస్తానో చేయట్లేదేంటి అని. అందుకని చాలామంది మొక్కుబళ్ళు తీర్చరు. ఈ మొక్కుబళ్ళు తీర్చినప్పుడు ఏమవుద్ది? తీర్చకుండా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం అప్పు చేసేసాం, ఎవరి దగ్గర తినేసాం. మొక్కుబడి అంటే అప్పు లాంటిది, బాకీ లాంటిదేగా. తినేసాం, ఆ అప్పు కట్టాల్సిన ఆయనకి వాయిదాలు పెట్టుకుంటూ వెళ్తున్నాం. అలా కొన్ని వాయిదాలు భరించాడు ఆయన. అప్పిచ్చిన వాళ్ళు కొన్ని వాయిదాలు అన్నిసార్లు ఊరుకున్నారు. తర్వాత ఇంకా వాళ్ళు సీరియస్ అయ్యి మీదకి వస్తున్నారు. ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాం కనపడకుండా. అప్పుడు ఏమవుద్ది? వాళ్ళు వస్తుంటే భయం మొదలవుద్ది. తప్పించుకునే మార్గాలు ఎతుకుతాం, వాళ్ళకి దొరకకుండా అబద్ధాలు చెప్పడం, ఇంకా స్లోగా భయం మొదలవుద్ది. ఈ మొక్కుబడుల దగ్గర జరిగేది కూడా సేమ్ ఇంతే. నువ్వే చెప్పావు, దేవుడని నన్ను రక్షించు, కాపాడు, ఏదో చెప్పి నువ్వేం మొక్కు తీర్చుకుంటావో కూడా చెప్పావు. అంటే నువ్వే నీ మానసికంగా ఒక మాటను చెప్పి ఆ మాటకు కట్టుబడి నేను అది చేయట్లేదని ఒక మనుషుల దగ్గర ఎలా భయపడతావో, నీకంటే గొప్ప వాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఎలా భయపడతావో తిరిగి చేయనప్పుడు అలా భయపడుతున్నావు. ఎందుకని? దేవుడు అనేవాడు ఇంక అందరికంటే పెద్దవాడుగా, దేవత అనేవాడు అందరికంటే పెద్దవాడుగా. ఇప్పుడు నేను మోసం చేశాను అంటే మొక్కుకుంటానని చెప్పి నా పని అయిపోయింది, ఆ దేవుడి ద్వారా దేవత ద్వారా నా పని అయిపోయింది, ఆ కష్టం గట్టెక్కేసా నేను, కానీ ఆ మొక్కు తీర్చటం లేదంటే నేను మోసం చేశానన్న భావన నీ అంతరాత్మలోనే నీకు కలుగుతూ ఉంటుంది. ఎందుకని? అది లేనప్పుడు అసలు మొక్కకు కోరుకో.
మరి ఇలా మీరు నా అంతరాత్మలో కలుగుతుంది అని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెబుతున్నారు కదా, ఇప్పుడు మొక్కుబడులు తీర్చుకోకపోతే ఏం పర్వాలేదు కదా అని మీకు మీరు జడ్జిమెంట్లు ఇచ్చుకోబాకండి. ఎందుకో తెలుసా, అలా ఒకవేళ నీకు ఆ తత్వం అర్థమైంది, అసలు నువ్వు మొక్కుబళ్ళే మొక్కుకో. ఎందుకంటే దేవుడు చేయవలసిన అన్ని చేస్తాడని చక్కగా దేవుడి కోసం దేవుడికి నమస్కారం చేస్తావు, దేవుడి కోసం దేవుడికి ప్రార్థనాలయానికి వెళ్తావు, దేవుడి కోసం దేవుడిని ప్రార్థిస్తావు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక, దేవత కనుక, మనకు ఆధారమైన విశ్వశక్తి కనుక, ప్రకృతి శక్తి కనుక, మొత్తం సృష్టిని అలా నడిపేటువంటి సమశక్తితో సమభావనతో నడిపి మన ఉనికికే కారణమైనటువంటి శక్తి కనుక దేవుడి కోసం ప్రార్థిస్తావు, దేవుడిని తెలుసుకోవడానికి ప్రార్థిస్తావు, దేవతను తెలుసుకోవడానికి ప్రార్థిస్తావు, కోరికల కోసం ప్రార్థించవు. కోరికల కోసం ప్రార్థించావు, అవసరాల కోసం ప్రార్థించావు, మొక్కుబళ్ళు మొక్కుకుంటున్నావు అంటే భయంతో రక్షణతో చేసావు. నీకు దేవుడి కోసం కాదు, నీ కోసం. అప్పుడు నీకంటే గొప్పవాడైనటువంటి ఒక మనిషి దగ్గర నువ్వు ఏదైనా సాయం పొంది, అయ్యా నాకు ఈ కష్టం తీరిగిపోతే ఇది గట్టెక్కేస్తే నేను తిరిగి మీకు ఇది చెల్లిస్తానని చెప్పినప్పుడు వాళ్ళు నీకంటే పవర్ఫుల్ మనుషులు, పవర్లో ఉన్న మనుషులు, వాళ్ళు నిన్ను ఏదైనా చేయగలరు అని నీకు తెలిసినప్పుడు నీలో భయం పట్టుకుంటుంది. అలా మనుషుల దగ్గర ఎలా భయానికి గురవుతావో అలాగే దేవుడి దగ్గర కూడా భయానికి నువ్వే గురవుతావు. ఇప్పుడు నేను ఎంత విశ్లేషించి చెప్పినా మొక్కుకున్న వాళ్ళకు భయం పోదు. ఎందుకనంటే విశ్లేషణ అర్థమైన వాళ్ళు మొక్కుకోరు. నేను నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఏ దేవుడికి ఎప్పుడు మొక్కుకోలా, కానీ నాకు దేవుడు, దేవత, మతము, మార్గము, విధానము, విశ్వశక్తి, గురువులు, మహాత్ములు అంటే విపరీతమైన ఆసక్తి. ఇప్పుడు మామూలుగా మా ఇంట్లో ఒక సుమారు 10,000 పుస్తకాలు ఉంటాయి. ఏది పెడితే అది కొనుక్కుంటా ఉండని చదువుకుంటా ఉంటాను. ఎప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి, నా 15 ఏళ్ళ నుంచి నాకు కొంచెం చదవటం వచ్చింది కానీ మొదలెట్టాను. అలా నేను విపరీతమైనటువంటి దైవభక్తుడిని ఏం కాదు, మళ్ళీ ప్రాపంచిక విషయాలన్నీ ఉన్నాయి. చక్కగా స్నేహితులు ఉన్నారు, సినిమాలకు వెళ్ళాను, సినిమాలకు వెళ్ళాను, అంటే అన్నీ కలిపి వచ్చినాయి. అది చెప్పేది, ఇది చేసుకుంటూ అది చేసుకుంటూ వచ్చాను. అంతే తప్ప ఇది వదిలేసి అది చేయాలి, అది వదిలేసి ఇది చేయాలి అనేది లేదు. అసలు జీవితం ఉన్నది ఒకటే, ఆధ్యాత్మికం భౌతికం రెండు ఒకే జీవితం. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది అంతే. శరీర భావంతో సంపూర్ణంగా వెళ్ళిపోయేవాళ్ళు మాకు అసలు దేవుడు విషయాలు జ్ఞానం మాకు అక్కర్లేదని వెళ్ళిపోతుంటారు. అంటే దేవుడు కావాలి దేనికి? రక్షణకి. అందుకని ప్రపంచవ్యాప్తంగా అందరూ దేవుడిని పూజిస్తారు, ఊరికిన రక్షణకి అంతే. ఏ వారం ఏ దేవుడి గుడికి వెళ్ళాలి, ఏ వారం ఏ దేవుడికి ఏ మతంలో ఏముందో ఆ వారం ప్రకారం వెళ్ళిపోయి అవన్నీ చేసేసి ఆ పండుగలన్నీ పాటించేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇష్టరాజ్యంగా బతుకుతూ ఉంటారు. తాగుబోతులు, తిరుగుబోతులు, అన్ని రకాల తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్ళందరూ దైవభక్తులే, అసలు చెడు వదలరు. మొన్నెవరో ఒక ఆయన చెప్పాడు, అసలు వాళ్ళ ఇంట్లో ఏ విషయమైనా వాళ్ళ గురువు గారిని సంప్రదించకుండా కాలు కదపరంటాడు. వాళ్ళ గురువుగారు ఎక్కడో ఉన్నారు, అంత దూరం కారులు వేసుకెళ్ళి అన్నీ చేసి మొత్తం ఏ చిన్న విషయమైనా వాళ్ళ గురువుగారు చెప్పాల్సిందే. వాళ్ళ గురువుగారు చెప్పకుండా ఏమీ చేయరు. ఆయన మహా ఏదో ఉపాసకుడు, దేవతా ఉపాసకుడు, దైవ ఉపాసకుడు చెప్పారు, బాగానే ఉందంత. ఎందుకు ఏంటో తెలుసా, మళ్ళీ మొత్తం వీళ్ళ ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ ఉంటారు. చక్కగా వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూర్చొని గ్రూపుగా మందు కొడతా ఉంటారండి. అలాంటి కుటుంబాలు బోల్డ్ తెలుసు నాకు. అంత గురువు ఉన్నాడు, ఒక ఉపాసకుడు ఉన్నాడు, ఆ గురువుని పెట్టుకున్నారు, కనీసం మంచిగా బతకాలని లేదు, ఎలాగోలా బతికేసి. ఇప్పుడు ఎందుకు ఆ గురువు వీళ్ళు అడిగేది ఏంటో తెలుసా, మా అమ్మాయి పెళ్ళి, గురువు గారు ఎప్పుడు చెయ్యం, మా అబ్బాయి ఉద్యోగం, గురువు గారు ఏంటి వ్యాపారం, ఎప్పుడు ప్రారంభించాం, ఏంటి మా అమ్మాయికి ఇది ఈ అబ్బాయి సూట్ అవుతాడా, మా అబ్బాయికి ఈ అమ్మాయి సూట్ అవుద్దా అంటే ఎవరో చెబితే నేను హ్యాపీగా బతికేస్తా, నేను మాత్రం గుణం మార్చుకోను. ఇలాంటి కుటుంబాలు నాకు 100,000, 1,000, లక్షలు తెలుసు. మీరు కూడా మీ చుట్టూ చూస్తే మీకు అర్థమవుతుంది, లేదా మీరు కూడా అలాగే ఉండొచ్చు. నేను దాన్ని తప్పంటల్లా. అక్కడ మొక్కుబళ్ళు అక్కడ వస్తాయి, అక్కడ భయం మొదలవుద్ది. మనకంటే పెద్దవాడు గొప్పవాడు అయితే మనిషికే భయపడతాం మనం. హోదాలో ఉన్నవాళ్ళు, అధికారాలు ఉన్నవాళ్ళు, రౌడీలు, గోండాలు ఇలాంటి వాళ్ళు మనం మనుషులకే భయపడతాంగా. వాళ్ళకి ఏదన్నా చెప్పి చేయమంటే మళ్ళీ వాళ్ళు వస్తుంటే తప్పించుకు పారిపోవడానికో లేదా వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికో ప్రయత్నిస్తాంగా. సేమ్ అలాగే మనను మించిన శక్తి దేవుడు, దేవత అన్నప్పుడు భయం వస్తుంది. నువ్వు మొక్కుకున్నప్పుడు ఆ భయం చేత వచ్చినటువంటి వాక్యం ఇది. మొక్కుబళ్ళు తీర్చకపోతే నీకు హాని జరుగుతుంది, మొక్కులు తీర్చకపోతే ఇబ్బంది పడతావు.
అని ఇప్పుడు వచ్చాయన్న మనిషి అన్నాక జీవితంలో అసలు ప్రతిరోజు మనిషికి జీవితంలో సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఏదో ఒకటి వస్తుంది. జీవితం 100 ఏళ్ళు బతికినంతకాలం ఏదో ఒకటి ఉంటుంది. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కాసేపు పిల్లలతో ఘర్షణలు అవుతాయి, తల్లిదండ్రులతో ఘర్షణ అవుతాయి. మనిషి అన్నాక ఎందుకు అవ్వదు? ఇప్పుడు ఇవన్నీ దాని వల్లనే జరుగుతున్నాయని తాను ఏది చేశాడో దానికి ఆపాదించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అది వీటిని బలపరిచేటువంటి వాళ్ళు చాలా ఉంటారు. ఎందుకని మనుషులు తయారు చేసుకుందాక ఇదంతా వ్యవస్థ. అందుకని ఇవన్నీ నిజమని బలపరిచేటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది. ఎందుకని మనుషులేగా తయారు చేసుకుంది. అసలు ఇలా మొక్కుకోండి, ఇలా చేయండి అని నేర్పింది ఎవరు? మనుషులేగా. నేర్పుతున్నది ఎవరు? మనుషులేగా. పుట్టుకతో తెలియదుగా మనకి. మన చుట్టూ ఉన్న వాళ్ళు నేర్పితే నేర్చుకున్నాం. మన వాటికి గురువులు, మహాత్ములు, పెద్దలు, ఆ మార్గాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు నువ్వు ఆ మొక్కు తీర్చుకోలేదు నీకు ఇలా అయింది, ఈ మొక్కు తీర్చుకోలేదు నీకు ఇలా అయిందని, లేదా మానసికంగా నీ అంతరంగంలో నీకే తెలియటం వల్ల నీ కళ్ళు వచ్చేయటం, మళ్ళీ ఆ దేవుడు నువ్వు నా మొక్కు తీర్చలేదురా అని అడగటం. మనకు మనుషులు కళ్ళలోకి రావట్లా. అలాగే దేవుళ్ళు వస్తారు. కళ అనేది నీ లోపల ఒక అల, నీ మానసిక శక్తి. అయితే ఇది కొట్టివేయవలసిన అంశం అంటే కానే కాదు. నువ్వు ఎప్పుడైతే నమ్మి నేను ఇలా చేస్తాను అని మొక్కులు మొక్కావో నీ నమ్మకమే నిన్ను భయపెడతావు. తీర్చకపోతే తీర్చేసావనుకో నీకు ఎమ్మటే నీ లోపల అంతరంగంలో నీకు తెలుసుగా నేను తీర్చేశానని, అందుకని నువ్వు ఫ్రీగా ఫీల్ అవుతావు. ఈ సేమ్ మనుషులు బయట అలాగే లోపల అంతే. మనిషి ఎక్కడైనా అంతేగా. ఇప్పుడు మనమైనా ఇంట్లో అయినా అంతేగా. ఒక తప్పు చేస్తే భయపడతాం, తప్పులు చేయకుండా ఉంటే ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లడు వాళ్ళ నాన్నకి తెలియకుండా వాళ్ళ నాన్న జేబులోంచి కొంత డబ్బు కొట్టేశాడు, లేదా ఇంట్లో కొంత డబ్బు కొట్టేశాడు, ఇవ్వట్లేదు అడిగితేనే, భయపడతానే ఉంటాడుగా. కొట్టేశాను నేను, తెలుస్తుందేమో ఇప్పుడు అడుగుతారు ఏం చేయాలని. అలా అన్నీ అసలు మార్కులు రాకపోతేనే, మార్కులు తక్కువ వస్తేనే చదువుకునే పిల్లలు బోల్డ్ మంది భయపడి ఇళ్లలోంచి పారిపోయి సూసైడ్లు చేసుకుంటుంటారు. అంటే మనసు అది. అందుకని చెబుతున్నా. అలాంటిది మీరు నువ్వు దేవుడికి మొక్కుకున్నాక భయం కలగకుండా ఎందుకు ఉంటుంది? నువ్వు మొక్కుకున్నావు కాబట్టి కంపల్సరీ తీర్చాలి అనేటువంటి విధానాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు దాన్ని బలపరిచే చెబుతారుగా వాళ్ళు కూడా. కాబట్టి ఇది వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది. అందుకని నా బోర్డు ప్రశ్నించినప్పుడు యద్భావం తద్భవతి. నువ్వు మొక్కుకున్నావు కాబట్టి నీకు భయం ఉంటుంది. నేను అసలు నా జీవితంలో ఎప్పుడూ మొక్కుకోలేదు కానీ నాకు భయం లేదు. ఎవరెవరు మొక్కుకుంటారో వాళ్ళందరికీ భయం ఉంటుంది, ఎవరెవరు మొక్కుకోరో వాళ్ళందరికీ భయం ఉండదు. సింపుల్ అండి. మరి మొక్కులు తీర్చాలా అంటే భయం ఉంటుందిగా, తీర్చాలిగా. అప్పు లాంటిదేగా మొక్కు, నువ్వే కదా చెప్పావు. మొక్కు అనేది ఏంటి? అప్పు లాంటిది. ఏమంటే ఈ పని చేసి పెడితే ఇది చేస్తానన్నావు, అది మనిషికో దేవుడికో. మనిషి ఎంట పడతాడు కదా. ఇప్పుడు నేను నీకు పని చేసి పెట్టాను, నువ్వు నాకు చేయాల్సింది చెయ్యండి అని ఎంట పడతాడు కదా. మరి నీకంటే బలవంతుడైన మనిషి అయినప్పుడు నువ్వు భయపడతావు కదా. అలా దేవుడు అన్నప్పుడు ఇంకా మనకంటే బలవంతుడు, దేవత అన్నప్పుడు మనకంటే బలవంతుడు, అది ఏ మతమైనా అనే దాంట్లో అసలు నీకు అనుమానమే లేదు కదా. మామూలు బలం కాదు కదా. దేవుడు దేవత అన్నప్పుడు ఇక అనంత సృష్టిని భస్మీపట్లం చేసేయగలరు కదా. అప్పుడు నీకు ఇంకా విపరీత భయంగా ఉంటుంది కదా. కాబట్టి మొక్కులు మొక్కుకొని తీర్చకపోతే ఏమన్నా అవుతుందా అంటే అవుతుందని అంటున్నారు. అంటే మొక్కుకునే వాళ్ళందరికీ అది నిజమే. యద్భావం తద్భవతి సూత్రం నియంత్రణం అది. ఇప్పుడు మనుషులు చూడండి, భయాలు, ఆదుర్దాలు, కంగారులు, డిప్రెషన్లు, స్ట్రెస్లు, ఒత్తిళ్ళు, ఎన్ని జబ్బులు, మానసిక జబ్బులు, శారీరక జబ్బులు ఎవరు తెచ్చుకుంటున్నారు? ఎవడైనా కావాలని అడిగి జబ్బు తెచ్చుకుంటాడా? ఇప్పుడు నేనున్నాను, కావాలని నా ఆరోగ్యం పాడు చేసుకుంటానా? కానీ నాకున్న ఆశలు, అత్యాశలు, దురాశల వలన, నేను చేసే చెడ్డ పనుల వలన నాలోనే నాకు ఉద్వేగం కలిగి, భయం కలిగి, బాధ కలిగి, ఒత్తిడి కలిగి, స్ట్రెస్ కలిగి, నిద్ర పట్టక నా ఆరోగ్యం పాడైపోతుందని తెలిసినా నేను అందులోంచి బయటికి రాలేను. నన్ను నేనే నాశనం చేసుకుంటాను. నా ఆశలు, నా కోరికలు, నా దుఃఖాలు, నా భయాలే నాకు కారణం. నేనే డిప్రెషన్ తెచ్చుకుంటున్నాను. ఈ డిప్రెషన్ ఆత్మహత్య దాకా తీసుకెళ్ళిపోయి నన్ను నేనే చంపేసుకుంటున్నాను. ఈ ఆత్మహత్యలన్నిటికీ కారణం నా అలవాట్లు, నా వ్యసనాలు, నా కోరికలు, నా ఆశలు, నా పిచ్చులని నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఇలా మానసిక ఆందోళనకి గురవని వాళ్ళు అసలు ఉన్నారో చెప్పండి? 90% ఖచ్చితంగా గురవుతారు. ఈవెన్ డాక్టర్లతో సహా, మానసిక డాక్టర్లతో సహా. ఎందుకనంటే చదువు వేరు, జ్ఞానం వేరు. నీ ఆశ వేరు, అత్యాశ వేరు, దురాశ వేరు. నీకు ప్రాక్టికాలిటీ లేదు, జ్ఞానంతో జీవించవు నువ్వు. అందుకని మానవాళికి వచ్చే జబ్బులన్నీ ముందు మనసులో వస్తాయి, తర్వాత శరీరం మీద వస్తాయి అని ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. ముందు జబ్బు ఎక్కడ వస్తుంది అంటే మనసులో స్టార్ట్ అవుద్ది.
తర్వాత మనసులో ఆ జబ్బు ముదిరి 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 శరీరం మీదకి వ్యాధిగా బయటపడుద్ది. ఎందుకని శరీరాన్ని నడిపేది మనసే. అంటే అసలు మనసులోకి జబ్బు ఎందుకు వచ్చింది అంటే, ఎవరైతే చెడుగా ఉంటారో, ఎక్కడ మంచిగా లేవో అక్కడల్లా మనసు చెడిపోతూ ఉంటుంది. మనసు చెడిపోయిన చోటల్లా, మనసులోకి చెడు వచ్చిన చోటల్లా మనసు రివర్స్లో ప్రవర్తించుతుంది. మనలో శరీరంలో అన్నీ మనకు వ్యతిరేకమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయి. భయానికి గురవుతాం, బాధకు గురవుతాం, దుఃఖానికి గురవుతాం, విసుగు గురవుతాం, చికాకుకు గురవుతాం. నెగిటివ్ గుణాలు, ఈర్ష్య, స్వార్థ, ద్వేషాలు, కామక్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, మొత్తం నెగిటివ్ చెడు గుణాలు అన్నింటికి అదే మనలోని చెడే కారణం. అప్పుడు ఏమైంది, అది మొత్తం అన్ని రకాల నెగిటివ్ గుణాల వలన నెగిటివ్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, బాధ వస్తుంది. అప్పుడు శరీరంలో కూడా మనసు శరీరాన్ని నడిపేది కనుక, మనసు లేకపోతే శరీరం నడవలేదు కనుక, శరీరాన్ని సంపూర్ణంగా నడిపేది మనసే కనుక, మనసులోని చెడంతా శరీరంలో చెడును ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. హానికరమైన కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒత్తిడికి లోనైపోతావు, గుండెదాడు పెరిగిపోద్ది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, బీపీ పెరిగిపోద్ది, శరీర అవయవాలన్నీ అంత స్పీడ్ని తట్టుకోలేకపోతుంటాయి. కొంతకాలం కంట్రోల్ చేసుకోలేక అది వ్యాధి రూపమైపోద్ది. అవే మనకు వచ్చాయి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, రకరకాల ప్రాబ్లమ్స్. కొన్ని వేల రకాల జబ్బులు ఉన్నాయి, ఒకటి కాదు, 5,000 10,000 జబ్బులు ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయేమో కూడా తెలియదు. ఇది అన్నిటికీ కారణం ఏంటి? నా మనసే. నన్ను నేనే అలా తయారు చేసుకున్నాను. నన్ను నాకు జబ్బు ఎవడన్నా లోపలికి పంపించాడు, బీపీని ఎవడన్నా బయటోడు వచ్చిన లోపలికి పంపించి తోసాడేంటి? బీపీ నేను తెచ్చుకుంది, షుగర్ నేను తెచ్చుకుంది, థైరాయిడ్ నేను తెచ్చుకుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ నేను స్వయంకృత అపరాధంగా తెచ్చుకున్నాయి. ఎందుకని నేను అలా జీవించాను, అలా ప్రవర్తించాను. దానికి కారణం ఏంటి? జ్ఞానం లేకపోవటం చేత నేను, నావి, నాది, నా వాళ్ళు అనే భావనలో నేను మాత్రమే అని విశాల అనంత సృష్టి ఎరుక మర్చిపోయి, నా చుట్టూ ఉన్న మనుషులందరూ ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక స్వార్థపూరిత నూతిలో కప్పలాంటి జీవితం జీవించి, నాలో చెడు గుణాలు పెంచుకొని, ఈర్ష్య, స్వార్థ, ద్వేషాలు పెంచుకొని, అసూయలు పెంచుకొని, మంచిని మర్చిపోయి, విశాలత్వాన్ని మర్చిపోయి, నేను చేసిన తప్పులన్నింటికి నేను చేసుకున్న హాని ఏంటంటే నన్ను నేనే నాశనం చేసుకుంటున్నా. ఇది ప్రాబ్లం. అలా విడిగా మనకి ఏ జబ్బులు ఎలా వస్తున్నాయో, అనారోగ్యాలు ఎలా వస్తున్నాయో, అనారోగ్యాలన్నీ ముందు మనసులో పుడతాయి. దాన్ని సరి చేసుకుందాము అని ట్రై చేస్తుంది శరీరము. కానీ మన బుద్ధులు మారక, గుణాలు మారక, మనసు పదే పదే అలాగే మదనపడిపోయి, అలాగే ఈర్ష్యలకు, అసూయలకి, ద్వేషాలకి, చెడుకు అలవాటు పడిపోయి, ఇక అది అలాగే శరీరాన్ని స్పందింపజేసేటప్పటికి శరీరం కొంతవరకు ప్రయత్నించుకొని తనను కాపాడుకుందామని ప్రయత్నించి ఎప్పటికీ మనసు చెడులోనే ఉండటం వలన ఇక తనను కాపాడుకోలేక జబ్బులు పాలైపోద్ది. అవి మానసిక జబ్బులు అవుతాయి, శారీరక జబ్బులు అవుతాయి. అవే భయాలు, బాధలు, అనేక రకాల వ్యాధులు. ఇది మూల కారణం. దీని మూల కారణానికి కారణం ఏంటి అంటే నా పరిమిత భావన. ఇంకోళ్ళ గురించి నాకు అనవసరం, ఎవడు చస్తే నాకేంటి, ఎవడు పోతే నాకేంటి, నేను బాగుండాలి. ఇక అది ఎంత స్వార్థం అవుద్దంటే భార్యాభర్తలు కొట్టుకుంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటారు, తండ్రి కొడుకులు కొట్టుకుంటారు. ఇక కొట్టుకొని సంబంధ బాంధవ్యమే లేదు. నేననేది వచ్చేటప్పటికి ఎవరితో యుద్ధమే, రాక్షసత్వం బయటకు వచ్చేస్తుంది. అయితే ఇదంతా బయటకు రావడం వల్ల ఎదుటోడు నష్టపోతున్నాడా? కాదు, నువ్వే నష్టపోతున్నావు. ఎదుటోళ్ళు నష్టపోయినట్టు ఎక్కడన్నా కనపడవచ్చు, కానీ నష్టపోతుంది నేనే. మానసికంగా, శారీరకంగా వ్యాధులకి, బాధలకి గురి చేసుకుంటున్నాను నన్ను నేను తప్పు వలన. ఒక భయానికి గురవుతున్నాను. అలాంటి భయము, బాధ, దుఃఖమే మొక్కుబడులు ఇవన్నీ తీర్చకపోవటం వల్ల నేను మొక్కుకుందేగా. యద్భావం తద్భవతి కదా, నేను చెప్పిందేగా. అందుకని నాకు వచ్చిన వ్యాధికి అదే కారణం అనుకుంటాను, నాకు వచ్చిన బాధకి అదే కారణం అనుకుంటాను. నేను ఇవన్నీ తీర్చకుండా దొంగోళ్ళలాగా తిరుగుతున్నాను. నా పని అయిపోయింది, దేవుడు నాకు పని చేసి పెట్టేశాడు, దేవత నాకు పని చేసి పెట్టేసింది, నన్ను రక్షించారు, కాపాడారు. కానీ నేను మాత్రం తిరిగి వాళ్ళ మొక్కులు చెల్లించట్లేదు. అదేదైతే అది చిన్నదో పెద్దదో అనేటువంటి భావన నిన్ను వెంటబడి పీడిస్తుంది. ఒక నీకంటే పవర్ఫుల్ మనిషికి ఏదైనా నువ్వు చెప్పి ఆ మనిషి ఎప్పుడు వస్తాడో అని ఎలా భయపడతావో ఇది కూడా అలాగే భయపెడుతుంది. అలాగే ఆ వ్యవస్థని బలపరిచేటువంటి విధానం మన జీవితాలలో ఉంది కనుక, లేకపోతే అసలు మొక్కులు మొక్కుకోంగా అటువంటి మనుషులు ఉన్నారు, దాన్ని పెంపొందించే వాళ్ళు ఉన్నారు, ఆ మార్గాలలో సాగేటువంటి గురువులు, పెద్దలు ఉన్నారు. ఎవరు తప్పని నేను అంటలా, అది నిర్మించుకున్న వ్యవస్థ. ఇందులో తప్పు రైటు చెప్పట్ల. యద్భావం తద్భవతి సూత్రం. మొక్కుకుంటే తీర్చాల్సిందే. మొక్కుకుంటాం అంటే ఏంటి? అప్పు చేసావు, అప్పు కట్టాలి కదా.
ఏమంటే అప్పు కట్టకపోతే ఏమన్నా అవుద్దా అంటే నీకు అప్పు ఇచ్చిన ఆయన్ని అడగాలి వెళ్ళి నువ్వు. ఆయన ఏమన్నా చేస్తాడో చేయడా? ఇప్పుడు దేవుణ్ణి అడగటానికి లేదుగా, అందుకని నీ సమాధానమే కాబట్టి నువ్వు భయపడతానే ఉంటావు. అదే బయట అప్పు ఇచ్చిన ఆయన అనుకో, వెళ్ళి కాళ్ళ మీద పడే అండి నేను తీర్చలేకపోతున్నాను, అప్పు తీసుకున్నానండి. ఒక్కొక్కసారి కొంతమంది మంచోళ్ళు క్షమించవచ్చు. అలాగే దేవుడు కూడా క్షమిస్తాడనే భావన నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు మంచోడు మంచిదని అయితే. కానీ నీ లోపల అసలు నువ్వు అప్పు తీసుకున్న భావన మనిషి భావన కదా, సహజంగా క్షమాపణలు ఉండవు కదా, తిరిగి చెల్లించాలి కదా. అందుకని నీ భయం నేను భయపెడతానే ఉంటుంది. అది నువ్వు సృష్టించుకున్న భయమే. అయితే నేను సృష్టించుకున్న భయమే అన్నప్పుడు అది వ్యవస్థలోనే ఉంది, అప్పటి నుంచి నడుస్తుంది, తరతరాలుగా నడుస్తుంది. దాన్ని ప్రోత్సహించేవాళ్ళు ఉన్నారు, అది నిజమని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ మొక్కులు తెరుచుకునే విధానాలు ఇప్పటికే అన్ని చోట్ల నడుస్తూనే ఉన్నాయి. అన్ని మతాలు, మార్గాలు, విధానాలు అన్ని చోట్ల అన్ని మతాల్లో ఉన్నాయి. వాటిని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, అవుననే వాళ్ళు ఉన్నారు. ఎందుకని అది అద్భావం తద్భవతి సూత్రం. అది నిజమా అబద్ధమని ఎవరు చెప్పడానికి లేదు. నువ్వు నమ్మితే నిజమే. నువ్వు నమ్మి అడిగావు కదా, అడిగేసినాక ఇంకేంటి అప్పు చేసావు, అప్పు చేసినాక తీర్చాల్సిందే. అప్పు చేయబాక, సింపుల్ కాదు. అప్పుడు భయం కదా, ముందు అప్పు చేయాలి. నాకు నువ్వు చేసి పెట్టని అడగాలి. నీ అవసరానికి వాడేసుకొని వదిలేస్తే భయం వేస్తుంది కదా, ఎందుకని మన మించిన అతీత శక్తి కదా. అందుకని ఇది యద్భావం తద్భవతి సూత్రం ఇది. అందుకని ఇది చేస్తే ఏమవదో, ఏం జరగదో ఇలా చెప్పకూడదు, అలాంటివి ఉండవో ఇలా చెప్పకూడదు. ఉందని నువ్వు నమ్మేవు కాబట్టి నీకు ఉంది. అలాని మళ్ళీ నేను చెబుతున్నాను, నేను నా చిన్నతనం నుంచి ఈ రోజు వరకు నేను ఏనాడు ఒక్క మొక్కు కూడా మొక్కోలేదు. మా ఇంట్లో మా పెద్దోళ్ళందరూ మొక్కడం నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మొక్కడం తెలుసు. మా ఇళ్లలో మొక్కన వాడిని నేను ఒక్కడినా. ఇప్పుడు కూడా నా కుటుంబ సభ్యుల్లో మళ్ళీ నా భార్య ఇళ్ళు కూడా ఏదో మొక్కుంటూ ఉంటారు, ఏదో చేసుకుంటూ ఉంటారు. ఏదో నాకేదో ఇది సమకూరితే సోమవారం ఉపవాసం ఉంటాను, మంచిదే, నేను తప్పంటలా. కానీ నేను ఏనాడు నేను అలా పెట్టుకోలేదు. ఎందుకనంటే నేను నా చిన్నతనం నుంచి దేవుణ్ణి దేవుడి కోసం తెలుసుకోవాలి, దేవతని దేవత కోసం తెలుసుకోవాలి, శక్తిని శక్తి కోసం తెలుసుకోవాలి. ఈ చిన్న చిన్న చీప్ విషయాలకు వాడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు అత్యంత శక్తివంతులయ్యి అసలు ఒక శరీరం ఇచ్చి, ఆ శరీరానికి కావలసిన పంచభూతాలనిచ్చి, ప్రకృతినిచ్చి, ఎంత సృష్టినిచ్చి, మనం బ్రతకడానికి అవసరమైన అన్నీ ఇచ్చేసి, మనం నిద్రపోతుంటే కూడా ఊపిరిని లోపలకు పంపించి మనం బతికిస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలు నన్ను రక్షించు కాపాడాలని అడగాల్సిన అవసరమే లేదన్న విషయం నాకు చిన్నప్పుడే అర్థమైంది. అందుకని అడగలే, అంతే తప్ప నేనేదో నాకు భయం లేక, నాకు భయం ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. మామూలు మనుషులకు ఉండే అన్ని రకాల గుణాలు ఉన్నాయి. కానీ వెంటనే నాకు భయం వచ్చి భగవంతుడిని అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం అని అనిపించినప్పుడు, ఇన్ని సమకూర్చిన దేవుడికి తెలీదా? అన్నీ తెలుసు. ఆ భయపెడుతుంది కూడా దేవుడే. ఆ భయాన్ని ఎదుర్కో. భయంలోంచి బయటికి రావడానికి నీకు భయాన్ని ఇచ్చాడేమో అనుకుంటా. కష్టంలోంచి బయటికి రావడానికి నీకు ఆ సమర్థత రావడానికి కష్టాన్ని ఇచ్చాడు అనుకుంటా. నేను అలా భావించుకుంటా. ఒక సమస్యలోంచి నేను బయటికి రావాలి అంటే, ఆ సమస్యను ఎదుర్కొనే అంత మానసిక ధైర్యం నాకు రావాలంటే సమస్య రాకపోతే ఎలా వస్తుంది? అలా అనుకుంటూ నా చిన్నతనం నుంచి నేను కష్టాలు ఎదుర్కొంటూ, బాధలు ఎదుర్కొంటూ, భయాలు ఎదుర్కొంటూ, సమస్యలు ఎదుర్కొంటూ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చానంటే, జీవితకాల మౌనం పెట్టుకొని కోట్ల సంపాదన ఉన్నటువంటి నా కుటుంబ వ్యాపారాన్ని వదిలేశాను. అంటే ధనం నన్ను భయపెట్టలేదు ఇప్పుడు. అదే ధనం అవసరం లేదని అడగబాకండి, ధనం అవసరమే, బతకలుగా. కానీ కోటాను కోట్లతో నాకు భయం లేదు అసలు. అలానే భయం ఉంది, బతకడానికి అవసరమైన ధనం కావాలి, ఖచ్చితంగా కావాలి, ఆ భయం ఉంది. అంతే తప్ప విడిగా నన్ను ధనం భయపెట్టలేదు. భయపెడితే వదలనగా వదిలేశాను. అలాగే మనుషులను వదిలేశాను. జీవితకాలం మౌనం పెట్టుకొని విపరీతమైనటువంటి పలుకుబడితో ఉన్న స్థితిలో ఉన్నాను. మామూలు పలుకుబడి కాదు, అసలు నేను అనుకుంటే అవన పనే లేదు. అటువంటి పోస్టుల్లో, స్థితుల్లో, వ్యాపారాల్లో ఉన్నాను. అంటే ఒక చిన్న సైజు రాజులాగా జీవితం గడిచేది. ఇప్పుడు అసలు మామూలు చిన్న పని కూడా నాది నేనే చేసుకోవాలి. అయినా నాకేం వదిలేయగలిగానంటేనే నాకు భయం పోయిందని కదా. అవన్నీ నాకు అక్కర్లే, అవన్నీ డాంబికాలు, ఏం ఊరికినే పైకి చూపించుకునే కీర్తి ప్రతిష్టలు. అంటే మనకు మించిన ధనం ఉపయోగం లేదు, సత్యం తెలిసింది. అవసరానికి చక్కగా గడిస్తే చాలు, ఏదో ఎంత తిని ఉంటే చాలు. అసలు లగ్జరీస్ అనేదే అక్కర్లేదు, అలా జీవితం గడిస్తే చాలు. వదిలేయగలిగాను. అందుకని ధనాన్ని కోట్ల రూపాయల సంపాదన అది వదిలేయగలిగాను. అలాగే మనుషులు, ఇప్పుడు కేవలం నాకున్న మనుషులు నలుగురే. నేను, మా ఆవిడ, నాకు నేనున్నాను,
మా ఆవిడ ఉంది, మా అబ్బాయి, మా అమ్మాయి, మా నలుగురికి మేము నలుగురమే. అయితే బయట లేరా అంటే నేను మౌనం పెట్టుకున్నా, ఎవరిని రావద్దన్నా నేను ఎవరిని కలవట్లే. ఇప్పుడు 5వ సంవత్సరం నడుస్తుంది, మేము అలాగే బతుకుతాం. అలానే వాళ్ళ స్నేహితులు, మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ స్నేహితులు ఉంటారు, ఆ గొడవలు ఉన్నాయి. మొత్తం బంధువర్గం అంతా వదిలేశాను. నాకు అసలు ఎవరు సహాయం చేయక్కర్లేదు, సహాయాలు కూడా అడగను. ఎందుకని ఇదంతా అంటే నేనేం వీరాది వీరుడిని కాదు. అవసరమైన సహాయాలు మామూలు జరుగుతూనే ఉంటాయి, కానీ మామూలుగా వదిలేశాను. అన్ని ధన సంపాదన వదిలేశాను, మనుషులను వదిలేశాను. ఏదో నా పనులు నేను చేసుకుంటాను, ఏముంది అందులో. నా పిల్లలు కూడా చివరి దశకు వచ్చేసారు. మా అమ్మాయి చదువు అయిపోయింది, అసలు MS పూర్తి అయిపోయింది. చిన్న ఉద్యోగం చేసుకుంటే ఆమె బతికేస్తుంది. దానివల్ల నేను సేఫ్ ప్లేస్లోనే ఉన్నా. నేనేమి ఆ కొండ ఎక్కి దూకేస్తా దేవుడు నన్ను రక్షించంటలా, గాలిలో దీపం పెట్టి దేవుడు నేను రక్షించంటలా. నేను సేఫ్ ప్లేస్లోనే ఉన్నా, మితిమీరింది ఏది కోరుకోవట్లా. ఈ సేఫ్ ప్లేస్లో కూడా నాకు తగినంత ధనం లేదు. మళ్ళీ నా పిల్లలు సెటిల్ అయ్యి ఇప్పుడు మా అమ్మాయిది అయిపోయింది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టక్కర్లా, ఇంకా ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా అబ్బాయి చివరి దశకు వచ్చాడు, బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఇంకొంచెం చదువుకుంటానంటే చదువుకుంటాడు. చిన్న ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళు నాకు ఇంత అన్నం పెట్టలేరా అన్నది నా నమ్మకం, అంతే. వాళ్ళు కూడా మా నాన్న బాగా చూసుకోవాలి అనే దాంట్లోనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బుద్ధి కూడా అలాగే ఉంది. మా నాన్న చక్కటి మార్గంలో వెళ్తున్నాడు, మమ్మల్ని చక్కగా పెంచాడు, మేము కష్టపడి ఏదో ఒకటి చేసి మా అమ్మ నాన్న చూసుకోవాలని కూడా నా పిల్లలు అనుకుంటున్నారు. నాకు అన్నమేగా కావాల్సింది, ఇంకా నాకేం లేవు, కోరికలు లేవు. అనారోగ్యం వస్తే మందు బిళ్ళ వాళ్ళే తెచ్చి పెడతారు, లేదు చచ్చిపోయినా ఇప్పుడు నాకు వచ్చిన బాధ ఏం లేదు. ఎందుకంటే నాకు అసలు ఇవన్నీ వదిలేశానంటేనే చావు పోయిందని అర్థం. అలాంటి చచ్చిపోవాలని నాకు లేదు. అనారోగ్యం వస్తే భయపడతాను, బాధపడతాను. నాకు పిల్లలంటే ఇష్టం, నా కుటుంబం, నా పిల్లలు బాగుండాలి, చక్కగా నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి నేను మనవరాలను ఎత్తుకుని వాళ్ళతో గడపాలి, ఇవన్నీ నాకున్నాయి. నేనేం సంపూర్ణ వైరాగ్య పురుషుణ్ణి కాదు, వదిలిపెట్టి వెళ్ళను, అసలు వదిలిపెట్టి వెళ్ళకూడదు మీరు కూడా అని నేను ఆధ్యాత్మికతలో చెబుతున్నా. కానీ జ్ఞానం తెలియటం వలన మొక్కుబళ్ళు ఇవన్నీ మీరు అడిగినప్పుడు చెబుతున్నా. అసలు నేను మొక్కుకోలే. నా ఇంట్లో నా పెద్దోళ్ళు నిత్యం మొక్కుకునేవాళ్ళు, నా ముందు తరాల వాళ్ళు. ఇప్పుడు అందరికీ వాళ్ళు అయ్యే చెబుతారు, అయ్యే ప్రచారం చేస్తారు. నువ్వు దేవుడికి మేలు చేయి, దేవుడు నీకు మేలు చేస్తాడు, అంతే. నా చుట్టూ ఉన్న సమాజం అంతా అలాగే ఉంది, నేను ఒక్కడనే ఇలా ఉన్నా. నా భార్యకు కూడా కొద్దిగా చెబుతూ ఉంటా, ఆవిడికి కొంత అర్థమవుతుంది. అయితే ఏదో పాత వాసనలు ఉంటాయి, వాళ్ళకున్నాయి. అది ఎప్పుడు పోద్ది? జ్ఞానం వస్తే పోద్ది. జ్ఞానం అంటే ఏంటి? అసలు మొత్తం సృష్టిలో నువ్వు బతకడానికి అన్ని సమకూర్చిన దేవుడికి, దేవుడో దేవదో నువ్వు నమ్మి సృష్టి మొత్తానికి వెళ్ళే కారణభూతులని నీకు తెలిసినప్పుడు, ఇప్పుడు ఆయన నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి మా అబ్బాయి ఉద్యోగం, మా అమ్మాయి పెళ్ళి, నాకు డబ్బులు, నా ఆరోగ్యం తగ్గించు, అనారోగ్యం తీసేయి, ఆరోగ్యం పెంచు, ఇలాంటివి అడగాల. అసలు దేవుడికి తెలీదా అనే ఒక ప్రశ్న వేసుకో. తెలియకుండా దేవుడికి తెలియనప్పుడు నువ్వు అడిగినా తగ్గించలేడు. దేవుడో దేవతో నీ నమ్మకం ఏదైతుంది, నీ మతం ఏదైతుంది, అసలు నీ గురించి తెలియనప్పుడు నువ్వు అడిగినా తగ్గించలేడు. తెలుసు అన్నప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నీ భయానికి బాధకి అడుగుతున్నావు, అంతే. అది మానవ స్వభావం. నాకు అర్థమైంది ఏంటంటే అన్నీ తెలుసు, అది విశ్వశక్తి. అలా అని నిన్ను ఎన్నిసార్లు రక్షించుకుంటూ వెళ్ళినా, నిన్ను ఎన్నిసార్లు కాపాడుకుంటూ వెళ్ళినా చనిపోవటం గ్యారంటీ. జాతస్య మరణం ధ్రువం. అది మనమే కాదు, దైవ అవతారులు కూడా శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అన్ని మతాలలో గురువులు, ప్రవక్తలు, దేవుళ్ళు, దేవతలని ప్రచారం చేసి మతాలను అభివృద్ధి పరిచి వీళ్ళని నమ్మండి అని చెబుతున్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా చనిపోతారు రేపు. ఇప్పటి వరకు భూమి మీద బతుకున్న వాళ్ళు ఒక్కడు కూడా లేరు. ఇలా జ్ఞానంతో ఆలోచించినప్పుడు నీకు భయం ఇది అడగవో, మొక్కుకోవు. ఇంత జ్ఞానం కోసమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. అది వచ్చే వరకు ఈ సిస్టమ్ ఉంది ప్రపంచంలో. బాల్య దశ నుంచి మనిషి ఎదుగుతూ ఎలా వస్తాడో అలా అన్ని చోట్ల మొక్కుబడులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. అవేమీ తప్పు కాదు. ఎందుకంటే నీకు దేవుడి మీద విశ్వాసం కల్పించడానికి, నీకు ధైర్యం కలగడానికి, నీ జీవితంలో నీకు ఒక సహాయం తోడుందని నీకు చెప్పడానికి, ఒక దేవుడి తోడు, ఒక దైవ తోడుందని నీకు చెప్పడానికి మహాత్ములు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఆ వ్యవస్థలో నువ్వే మొక్కుకున్నావు, నువ్వే మొక్కు తీర్చాలి. మొక్కుకున్నావు మొక్కు తీర్చనంటేట అప్పుడు నీ మనసే నిన్ను బాధ పెట్టుద్ది. సింపుల్ థింగ్ అది. ఇప్పుడు భర్త భార్య వివాహం చేసుకున్నారు అంటే అర్థం ఏంటి? ఈ భార్య ఈ భర్తతోనే ఉండాలి, ఈ భర్త ఈ భార్యతోనే ఉండాలి, అదే కదా అర్థం. ఈ భార్య భర్తకు తెలియకుండా తప్పులు చేస్తుంది అనుకోండి, తప్పులు చేయొచ్చు కానీ భయపడుతూ ఉంటుంది, తెలిసిపోద్దేమో అని. తెలిసిపోతే ఏమవుద్ది? జీవితం మొత్తం పోద్ది. భర్త వదిలేస్తాడు, నీ దారిని పోవాలి.
అలాగే భర్త భార్యకి తెలియకుండా తప్పులు చేస్తున్నాడు అనుకోండి, భర్త భయపడతా ఉంటాడు, తెలిసిపోద్దేమో, బయటపడిపోద్దాం. ఎందుకని సమాజం అంతా ఉమ్మొస్తుంది, ఏం పనులు, దరిద్ర పనులు ఎందుకు చేస్తున్నారని. మళ్ళీ భార్యాభర్తలు విడిపోతారు, పిల్లలు అస్తవ్యస్తం అవుతారు. అంటే ఏంటి? తప్పుకు ఫలితం అది, తప్పుకు ఫలితం. అలా ప్రతి మనిషిలో తాను అధర్మానికి వెళ్ళినప్పుడు, చెడుకి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. అలాగే నేను చెప్పిన మాట మరి నేను ఆచరించకపోతే మొక్కుబడి అంతేగా, అప్పుడు భయం వేస్తుంది. ఆ భయం నిన్ను భయపెట్టుద్ది, బాధ పెట్టుద్ది, దుఃఖ పెట్టుద్ది. ఆ భయం నుంచి నీకు విముక్తి కలగాలి అంటే నువ్వు ఆ మొక్కు తీర్చుకోవాలి. లేదు నీకు జ్ఞానం వచ్చింది, అసలు మొక్కుకోకు, చక్కగా దేవుడి కోసం దేవుడిని పూజించు, దేవుడికి దేవతకి తెలియదేముంటుంది, వాళ్ళే అన్నీ చూసుకుంటారని సర్వస్వ శరణాగతితో హాయిగా అర్చించు, పూజించు, ఆరాధించు, కీర్తించు, బ్రహ్మాండంగా బతుకు, ఎల్లు అన్నీ తిరుగు, అన్నీ చెయ్యి, జ్ఞానంతో ఉండు. వాళ్ళకి తెలియదే ఉంది, వాళ్ళు అన్నీ చేస్తారని. కాదు, నీకు ఆతృత ఆగలేదు, బాధ ఎక్కువైంది, తట్టుకోలేకపోతున్నావు, అప్పుడు ఏదో మొక్కుకున్నావు, మొక్కు తీర్చు. ఏది చేస్తే దాన్ని పాటించంతే. వివాహం చేసుకుంటే నువ్వు వివాహం చేసుకున్నావు కానీ నీ బాధ్యతలు కరెక్ట్గా చేయాలి, అది ధర్మం, ఆధ్యాత్మికత చెప్పేది అది ఎప్పుడు. అంతే తప్ప మొక్కులు మొక్కేసుకొని అన్నీ అయిపోయినాక ఇప్పుడు మొక్కులు తీర్చకుండా, ఈ మొక్కులు తీర్చకుండా ఉండటం ఎలా అని దాన్ని ప్రశ్న అడిగి ఎవరో ఒకళ్ళు మొక్కులు తీర్చకపోతే ఏమో అవదలే అని చెబితే అలా ఉండిపోదాం అనుకుంటే తప్పది, అలా కాదు అది. అయితే మొక్కుకోబాక, జ్ఞానం తెలిస్తే దేవుడి కోసం దేవుడిని పూజించు, దేవత కోసం దేవతను పూజించు, గురువు కోసం గురువుని గౌరవించు, మాతాజీని మాతాజీగా గౌరవించి, ఎవరి గౌరవాలు వాళ్ళకి చక్కగా, గ్రంథాన్ని గ్రంథంగా గౌరవించి చదువుకో, జ్ఞానం కోసం చదువుకో, దాన్ని పూజించి అర్చించు. మొక్కుకున్నావు, మొక్కు తీర్చు. ఎందుకంటే అది నీ మానసిక చర్య కదా, నువ్వు చేసిన చర్య కదా, ఆ చర్యకి ఫలితం ఉంటుంది కదా, అదే నీ మనసు యొక్కలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. అందుకని మొక్కులు మొక్కుకుంటే తీర్చాలి, లేకపోతే దోషం వస్తుంది, ఇబ్బందులు వస్తాయని బయట చెబుతూ ఉంటారు. ఎందుకని అది సిస్టమ్ అంతేగా, కర్మ సిద్ధాంతం అంతేగా. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇంకా మీకు ఇది అర్థం కావాలి అంటే దీనికి ఒక చిన్న కథ కూడా చెబుతాను. మనం ఎలా ఆ మొక్కుబడుల్లో మన మనసు ఎలా కన్ఫ్యూజ్ అవుద్దో ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం. ఒక కుర్రోడు పరీక్షలు రాయడానికి గబగబా రెడీ అవుతున్నాడు. పరీక్షలు వచ్చినాయి. మంచి దైవభక్తి గల కుటుంబం, మంచి దైవభక్తితో పెరిగాడు. ఇప్పుడు పరీక్షలకు వెళ్ళే ముందు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి దైవానికి నమస్కారం చేసుకొని ఆ హాల్ టికెట్ పెన్ను దేవుడి దగ్గర పెట్టి, భగవంతుడా నేను పరీక్షలు రాయడానికి వెళ్తున్నాను, ఇవాళ మొదటి పరీక్ష స్టార్ట్ అవుతుంది, చక్కగా నేను అన్ని పరీక్షలు బాగా రాసేసి చక్కగా రాస్తే అన్నీ నాకు తెలిసిన ప్రశ్నలే వచ్చి, ఆ తెలిసిన ప్రశ్నలకి సమాధానాలు కూడా నేను చక్కగా రాసేసి బాగా పాస్ అయితే, మంచి మార్కులు వచ్చేస్తే నేను నీకు చక్కెర పొంగలి పులిహార నైవేద్యంగా పెడతాను, దాన్ని ప్రసాదంగా అందరికీ పంచుతాను అని మొక్కుకున్నాడు. మొక్కుకొని చక్కగా హాల్ టికెట్ పట్టుకొని పరీక్షలకు బయలుదేరి వెళ్ళిపోయాడు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఆఖరి పరీక్ష వచ్చింది. అన్ని పరీక్షలు బాగానే రాశాడు, చక్కగా అన్నీ తెలిసినవి వస్తున్నాయి. లాస్ట్ పరీక్ష వచ్చింది. లాస్ట్ పరీక్ష రాశాడు, క్వశ్చన్ పేపర్ తీసుకున్నాడు, బ్రహ్మాండంగా అన్ని తెలిసినవి వచ్చినాయి. దేవుడు చూసావా, నా మొక్కులకి ఆయన నన్ను అనుగ్రహించాడు, నేను మొక్కుకోవటం వలన చక్కగా నాకు అన్ని తెలిసిన ప్రశ్నలే వచ్చినాయి, అన్ని పరీక్షలు బ్రహ్మాండంగా రాశాను, ఇది ఆఖరి పరీక్ష, అద్భుతంగా ఇది కూడా రాసేస్తాను, పాస్ అయిపోతానని టక రాశాడు. ఎంత స్పీడ్గా రాశాడంటే అన్నీ తెలిసినాయి. చివరిలో గంట సమయం మిగిలిపోయింది. అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కానీ బయటికి పంపమన్నారు. అందుకని ఈ రాసిన పేపర్లు అన్నీ అక్కడ పెట్టుకొని చక్కగా ఒక వైట్ పేపర్, మళ్ళీ ఎక్స్ట్రా పేపర్లు ఇస్తారు కదా ఎగ్జామ్ సెంటర్లో, ఆ పేపర్ అడిగి తీసుకొని ఈయన ఏం చేశాడు, ఇప్పుడు తను భగవంతుడికి నైవేద్యం పెడదాం అనుకున్న చక్కెర పొంగలే పులిహార ఇవన్నీ ఇమీడియట్గా సరుకులు తీసుకెళ్ళి భగవంతుడికి నైవేద్యం పెట్టేయాలని ఆ పేపర్ మీద అవన్నీ రాసుకున్నాడు. సామాను అంటే పులిహారకి ఏం కావాలి, పులిహార ముందు రైసు, తర్వాత చింతపండు, పసుపు, ఇలా ఐటమ్స్ అన్నీ రాసుకున్నాడు. అమ్మో ఇందులో దేవుడికి పెట్టేది కదా, కసి జీడిపప్పు,
ఇవన్నీ రాసుకున్నాడు. తర్వాత చక్కెర పొంగలి, దానికి కావాల్సినవి రాసుకున్నాడు. నెయ్యి ఐటమ్స్, జీడిపప్పు ఇవన్నీ రాసుకున్నాడు. బెల్లం గెల్లం అన్నీ రాశాడు. రాసినాక పరీక్షలన్నీ బ్రహ్మాండంగా రాసేసాను, ఇంకా అయిపోయింది అన్నాక ఇతను ఇవన్నీ రాసుకున్నాక ఇది చాలా ఖర్చు అవుతుంది అనిపించి అసలు భగవంతుడు ఇవన్నీ తింటాడా ఏంటి, ఏదో మనం చెయ్యొచ్చులే మొక్కుకున్నాం కదా, చక్కెర పొంగలని పులిహోర పెడదామని. ఇప్పుడు చక్కెర పొంగల్లో నెయ్యి అయిపోతే ఏమైందిలే, అదే నూనెతో చేసేయచ్చు, డాల్డాతో చేసేయచ్చు అని నెయ్యి కొట్టేశాడు. నెయ్యి ఎక్కర్లేదని అలా విలువైనవన్నీ కొట్టేశాడు. జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ కొట్టేశాడు. తర్వాత నిదానంగా ఇంకా కాసేపు ఆలోచిస్తూ ఉరిగిన బియ్యము ఏదో తాత్కాలికమైన 2 పెట్టుకున్నాడు, మొక్కుబడి తీర్చినట్టుగా. ఏదో విలువైనవన్నీ మొత్తం తీసాడు. భగవంతుడు చూశాడా పెట్టాడు, ఏమన్నా ఎంత ప్రసాదం ఎవరికో పెట్టడమే కదా. ఇంకా కాసేపటికి అసలు ఈ నైవేద్యం ఇవన్నీ భగవంతుడు అడుగుతాడా, మన భ్రాంతి కానీ భగవంతుడికి తెలియదేముంది. ఎందుకని పరీక్షలు రాశాడు, మార్కులన్నీ బాగా వచ్చినాయి. ఇప్పుడు మనసు రిలాక్స్ అయిపోయింది. ముందు భయంతో మొక్కున్నాడు, ఎటువంటి ప్రశ్నలు వస్తాయో, రాయగలనో రాయలేదో, తప్పుతానేమో అని మొక్కుకున్నాడు. ఇప్పుడు ఏంటి, రాసేసాను అయిపోయింది, బాగా రాసేసాను అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఈయనకి. అందుకని అలా మళ్ళీ చేస్తూ ఈ లిస్టులన్నీ తయారు చేసుకుంటూ మళ్ళీ ఇంకా 2-3 పేపర్లు అడిగి ఇది కొట్టేసేది అది కొట్టేసి ఇది రాశాడు. సరే ఆఖరిలో అసలు భగవంతుడికి ఏం అక్కర్లేదులే, భగవంతుడు ఏం కోరుకుంటాడు, ఏం అక్కర్లేదు, భగవంతుడికి అక్కర్లేదు, ప్రసాదం అక్కర్లేదు, నైవేద్యం అక్కర్లేదు, ఆయనకి నమస్కారం ఇస్తే చాలు. అయినా భగవద్గీతలో చెప్పలేదా, పత్రం పుష్పం ఫలం తోయం, ఏముంది ఒక ఆకేసినా నీటి చుక్కేసినా చాలు అన్నాడు. అసలు ఒక నమస్కారం పెట్టినా చాలు అన్నాడు. ఆయన ఏం తినడు కదా, మనుషులకే కదా ఇది పంచేదని మొత్తం తీసి పారేశాడు. వెళ్తా ఒక నమస్కారం పెట్టేద్దాంలే అయిపోద్ది అని, రోజు అలాగే నమస్కారాలు పెడతాను కదా అని. ఎందుకని పరీక్షలో రాసేసాడు, బాగా రాసేసాడు, అయిపోయింది. ఈ భావనకి కారణం ఏంటి, మనసు రిలాక్స్ అయిపోయింది. ముందు మొక్కుకోవటానికి కారణం ఏంటి, మనసు భయపడుతుంది. సరే అయిపోయింది, వదిలేశాడు. ఇంతలో ఈ అడావిడిలో ఉండగా టైం అయిపోయింది. ఇలా మాస్టర్ కంగారు పెట్టి బెల్ కొట్టి అందరినీ పేపర్లు ఇచ్చేయండి అని అడిగించిన, టైం చూసుకోవాలి. లాస్ట్ టైం అయిపోయింది, ఇంక అందరి దగ్గర లాగేసుకుంటున్నారు మాస్టర్. అందుకని గబగబా ఈ పేపర్లన్నింటినీ ఆ దారానికి గుచ్చేసి కట్టేసి మాస్టర్కి ఇచ్చేసి తన క్వశ్చన్ పేపర్లు పట్టుకొని బయటకు వచ్చేసాడు. మన పులిహార పేపర్లు క్వశ్చన్ పేపర్లు పట్టుకొని బయటకు వచ్చాడు. ఈయన రాసిని మాస్టర్కి ఇచ్చాడు. అవన్నీ ఒక దారానికి కట్టి ఇచ్చాడు. ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చాడు. వస్తా దారిలో కూడా అదే అనుకున్నాడు, భగవంతుడికి తెలియదేంటి, అసలు మొత్తం సృష్టికర్త ఆయనేను. ఇప్పుడు విశాలమైన విజ్ఞాన భావాలు వచ్చినాయి, మొక్కుబడి పోయింది. ఎందుకని అంటే ముందు భయం ఉంది. మళ్ళీ మనసును అర్థం చేసుకోండి, చెప్తున్నాను అనుకోబాకండి. పరీక్షలకు ముందు అందరికీ టెన్షన్ ఉంటుంది. రాస్తున్నప్పుడు రాసినాక ఒక్కొక్క పరీక్ష తెలుస్తుంది నేను ఎలా రాశానని. అప్పుడు టెన్షన్ కొంతమందికి పోద్ది, కొంతమందికి పెరుగుద్ది. ఎందుకంటే సరిగ్గా రాయిపోతే పాస్ అవుతానా పాస్ అవునా అని బార్డర్లో ఉన్నోళ్ళు కొట్టుకు తెస్తుంటారు. పాస్ అవుతానులే పర్వాలేదు బాగా రాశాను అన్నోళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిన వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఇతనికి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిపోయాడు, ఫ్రీగా ఉంది, బ్రహ్మాండంగా రాశాను. అందుకని మనసు ఫ్రీ అయిపోవటం వలన ఇప్పుడు ఆ పులిహార చక్కెర పొంగలు పెట్టపోతే ఏం పోయింది. ముందు పెడదాం అనుకున్నాడు, బాగా రాశాను పెడదాం అనుకుని మొదటి మాట గుర్తొచ్చింది, మొక్కుబడి గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి కొట్టేసుకుంటూ వచ్చాడు. అంటే ఇంత విలువైన కొనాలా పెట్టాలి, ముందు విలువగానే రాశాడు. మనసు రిలాక్స్ అవడం వలన ఇప్పుడు అది జ్ఞానంగా ఆలోచించడం మొదలుపెట్టింది. అంటే ఇది జ్ఞానం అని కాదు, మామూలుగా మీకు చెబుతున్నా, విశాల ఆలోచన వచ్చింది. దేవుడికి అసలు ఇవన్నీ కావాలా, ఆయన తింటాడా, ఏదో ఆయన పేరు మీద నలుగురికి పెడతాం అంతే కదా, మనుషులే కదా తినేది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం విన్నయన్నీ గుర్తొచ్చేస్తే పత్రం పుష్పం ఫలంతో ఇందాక చెప్పాక మళ్ళీ ఇంకోసారి బలంగా ఉంటుందని చెబుతున్నా. అలా తనకు తానే చెప్పుకొని మనం కూడా అంటే దీన్ని మళ్ళీ పోల్చి చెబుతున్నా, మన అవసరాలు తీరిపోయినాక మనుషులతో ఎలాగే ఉంటాం, వాళ్ళు తిరిగి మన ఏమీ చేయరు, ఎటువంటి ఒడంబడికలు లేవన్నాక మనుషులందరినీ వాడేసుకొని వాళ్లతో కృతజ్ఞత లేని విధంగా ప్రవర్తించే మనస్తత్వం మనిషిలో ఉంది. తనకు తానే
తనది కరెక్ట్ అని సర్ది చెప్పుకుంటాడు. సమస్యలోకేమో మనుషుల్ని వాడేసుకుంటాడు, అప్పుడు అది కరెక్ట్ అంటాడు. ఇప్పుడేమో మళ్ళీ ఇదంతా అయిపోయినాక ఇప్పుడు తాను ఇలా కృతజ్ఞత లేకుండా ఉండటమే కరెక్ట్ అనేటువంటి సందర్భాలను తెచ్చుకొని చెప్పుకుంటాడు తనకు తానే కరెక్ట్ అని. అంటే ఇవన్నీ మనుషులో ఉన్న గుణాలని మీకు తెలియాలని చెబుతుంది. ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే మనం తెలుసుకోవటం. అలాంటి వ్యక్తులు నాకు బోల్డ్ మంది తెలుసు. బోల్డ్ మంది తెలుసు అంటే అందరూ అలాగే ఉంటారు ఇంచుమించు. మన చుట్టూ ఉండేవాళ్ళందరూ ఎప్పుడు వాడుకోవటమే. మనిషి అంత దొరికితే అంత వాడుకుంటారు. అయితే మంచోళ్ళు అది పట్టించుకోరు, వదిలేసిపోతూ ఉంటారు. మంచోడు ఎప్పుడు సహాయపడటానికి ఇష్టపడతాడు, సహాయం తీసుకోవటానికి ఇష్టపడ్డాడు, వాడే మంచోడండి. ఇంక సరే ఇలా ఉంటారు. అదే గుణం మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్ళినా అదే పని చేస్తుంది. దేవుడి దగ్గర అయినా దేవత దగ్గర అయినా అదే పని చేస్తుంది. మన గుణాలేక అన్ని చోట్ల. అందుకని మనోడు చక్కెర పొంగలే మన పులిహార ఎత్తేసాడు, మొత్తానికి ఫైనల్లో ఎత్తేసాడు. సరే ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్న ఎలా రాసావు అన్నాడు. రోజులాగానే అద్దరు కొట్టేశాను నాన్న అన్నాడు. రోజు వచ్చినాక క్వశ్చన్ పేపర్ వాళ్ళ నాన్నకి ఇస్తాడు. ఇందులో ఈ ప్రశ్నకి ఇన్ని మార్కులు, ఈ ప్రశ్నకి ఇన్ని మార్కులు పక్కన వేసుకుంటూ ఉంటారు పిల్లలు. ఇది రాశాను ఇన్ని మార్కులు రావచ్చు అని వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. ఇచ్చేసి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో అద్దరు కొట్టేసాను, లాస్ట్ పరీక్ష అయిపోయింది, యాక్టివ్ సాయంత్రం సినిమాకి వెళ్ళిపోతాను, అది ఇది అని గంతులేసేసి వాళ్ళ అమ్మతో కబుర్లు చెబుతున్నాడు. ఎంతలో వాళ్ళ నాన్న ఒక పెద్ద అరుపు అరిశాడు. ఏంటి అని వచ్చాడు. ఒరే సన్నాసి, ఏం చేశావు, ఏం చెందావు, ఏంటి ఈ పేపర్లు ఏంటి అన్నాడు. ఏముంది నాన్న, అదే మన క్వశ్చన్ పేపరు, అదే మన చక్కెర పొంగలేను పులిహార లిస్టులు వేసానులేని పొరపాటు నా కాగితాలు కూడా ఇచ్చేసాను నాన్నకు అనుకున్నాడు. అప్పుడు ఆ నాన్న చెప్పాడు, ఒరే యదవా, నువ్వు రాసిన ఆన్సర్ షీట్లు ఇంటికి తీసుకొచ్చావు, నువ్వు అక్కడ మాస్టర్గా క్వశ్చన్ పేపర్ ఆ పులిహార దద్దోజనం అనేది ఏడిచి వస్తున్నావు కదా, చక్కెర పొంగలు ఏదో రాశానని, అవి మాస్టర్కి ఇచ్చి వచ్చావురా అన్నాడు. అంటే పరీక్షకి ఆన్సర్ పేపర్ల కింద ఏమి ఇచ్చాడు? ఇప్పుడు పులిహార చక్కెర పొంగలు రాసి కొట్టేసి ఇచ్చాడు. లాస్ట్లో తొందర పెట్టేటప్పటికి ఆ క్వశ్చన్ పేపర్ ఇవన్నీ దారానికి మూడేసేసి పెట్టేసి ఆయనకి ఇచ్చేసి ఒరిజినల్గా తను రాసిన ఆన్సర్ పేపర్లు ఇంటికి తెచ్చాడు. ఇది ఎందుకు జరిగింది? ఇది కథేనండి, నిజంగా జరగల కథ. కానీ మనసు ఎప్పుడైతే తప్పుకెళ్తుందో, తొట్టుపాటుకి వెళ్తుంది, కంగారు పడుతుంది, నేనే తప్పు చేస్తున్నానని నాకు తెలుస్తుంది, అందుకని పొరపాట్లు చేస్తాం. ఒక మనిషి వల్ల జరిగే పొరపాట్లు, ఒక మనిషి తనను తానే నష్టపెట్టుకుని కష్టపెట్టుకునే పొరపాట్లు చేస్తూ ఉంటాడు. చూసుకోండి జీవితంలో. అరే నేనే ఇలా చేసుకున్నానే, అనవసరంగా ఇలా చేశానని తనే నష్టపోయేటువంటి డెసిషన్లు తనే తీసుకుంటాడు, తనే నష్టపోయే ఆలోచనలు తనే చేసుకుంటాడు, తనే నష్టపోయే పనులు తనే చేసుకుంటాడు. దానికి కారణం ఇలాంటి తొట్టుపాటు మనస్తత్వం. నిజాయితీగా ఉండే వాళ్ళకి నిజాయితీపరమైన ఆలోచనలు వస్తాయి. అందుకని ప్రతి మనిషి నిజాయితీగా మంచిగా ఉండడం నేర్చుకుంటే మీ ఆలోచనలే కదా మీ జీవితానికి, మీ పిల్లల జీవితానికి, మీ కుటుంబ జీవితానికి పనికొచ్చేది. మీరు మామూలుగా తెలివిగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కన్నింగ్ ప్లాన్స్ ఉన్నవాళ్ళు, ఎదుటోడికి మనం మోసం చేస్తున్నాం, అబద్ధం చెబుతున్నాం, అన్యాయం చేస్తున్నాం, అది కూడా తెలియకుండా తెలివిగా చేస్తున్నాం, మనం ఎందుకు చేసుకుంటాం అనుకుంటారు అందరూ. కానీ అంతరంగంలో నీ లోపల బుద్ధి కదా ఆలోచన వచ్చేది. బుద్ధిని ఎప్పుడైతే వక్రానికి తిప్పావో అది నీకు కూడా వక్రమైన ఆలోచన ఇస్తుంది, నీ కొడుకు కూడా వక్రమైన ఆలోచన ఇస్తుంది, నీ భార్యకు కూడా వక్రమైన, అంటే నువ్వు వాళ్ళకి చేసేటికి కూడా వక్ర ఆలోచనలు చేస్తావు. నీ సొంతానికి వచ్చే ఆలోచనలన్నీ వక్రమైనవి ఉంటాయి, నీ కుటుంబానికి కూడా వక్రమైనవి ఉంటాయి. కానీ నేను సక్రమంగా చేసుకున్నానని అనుకుంటూ మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటుంటారు. అనేక కుటుంబాల్లో మీరు గమనించి చూసుకోండి, ఎవరిని వాళ్ళే నష్టపరుచుకుంటారు. తీవ్రమైన అహంకారులు, మోసకారులు, వంచకులు, కృతజ్ఞత లేని వాళ్ళు, ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇలా నటన నటించి మంచోళ్ళలా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి వేలుతో వాళ్ళ కళ్ళే పొడుచుకుంటారు. వాళ్లే వాళ్ళని నష్టపరుచుకునే విధంగా ఆలోచనలు చేసుకుంటారు, పనులు చేసుకుంటారు. దీనికి కారణం మనసు తొట్టుపాటు. నిజాయితీ లేనివాడు ఏమనుకుంటాడంటే, నేను ఎదుటివాడిని మోసం చేస్తున్నాను, నన్ను నేనెందుకు మోసం చేసుకుంటాను, నేను ఎప్పుడు నాకు లాభమే చేసుకుంటాను అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఎదుటవాడిని మోసం చేయాలని చిన్న అసత్యంతో, చిన్న కృతజ్ఞత లేని తనంతో నీ మనసుని తొట్టుపాటుకి గురి చేసావో, నిజాయితీ మనసుకు తొట్టుపాటు ఉండదు, కంగారు ఉండదు, కలవరం ఉండదు.
అది గజిబిజి అయిపోయి నీకు కూడా అలాంటి ఆలోచనలు ఇస్తుంది. ప్రజ్ఞగా స్థిరంగా నిశ్చలంగా పనిచేయదు అది. ఎందుకంటే దాని నిశ్చలత్వాన్ని నువ్వు చెడుతో, అసత్యంతో, అన్యాయంతో, లౌక్యంతో, కపటత్వంతో, కృతజ్ఞత లేనితనంతో దాన్ని కప్పేసి మోసకారిగా తయారు చేస్తున్నావు. అది కన్ఫ్యూజ్ అయిపోయింది. నిజాయితీగా ఉండాలా, నిజాయితీగా ఉండకూడదో తెలియక అది నీ పట్ల కూడా అలాగే సమాధానాలు ఇచ్చి నీకు కూడా అటువంటి ఆలోచనలే ఇచ్చి నిజాయితీ లేనటువంటి ఆలోచనలే నీ జీవితంలో నీకు కూడా ఇచ్చింది. నీ ఆలోచన లేక నువ్వు పనిచేసే విధానం, నీ ఆలోచన లేక నీ కుటుంబం, నీ జీవితం, నీ మొత్తానికి. అందుకని నిన్ను నువ్వు నష్టపరుచుకుంటావు, నీ వాళ్ళని నువ్వు నష్టపరుచుకుంటావు, ఎవరిని వాళ్లే కష్టపెట్టుకుంటారు. అదే కర్మ సిద్ధాంతం, అదే కర్మసూత్రం. ఇంకొకళ్ళు ఎవరో నీ కోసం రారు. నీ అంతరంగంలో ఉన్న నిజాయితీయే మొత్తం నీ శరీరాన్ని, నీ మనసుని, నీ బుద్ధిని, నీ ఆలోచనల్ని నడిపేది. నీ అంతరంగంలో ఉన్న చెడే ఒకళ్ళ నిజాయితీనే నిజాయితీ లేనితనంగా అధర్మంగా మలిచావనుకో, అన్యాయంగా మలిచావనుకో, అదే నేను నడిపేదవుద్ది. మొత్తానికి శక్తి ఒకటే, దాన్ని ఎలా వాడుతున్నావు అది నీకు అలాగే ఉపయోగపడుద్ది. అందుకని కర్మ సిద్ధాంతాన్ని ఎవరూ తప్పించుకోలేరనడానికి కారణం ఏంటి అంటే ఒకే శక్తి, నువ్వు కదిపే శక్తే, నీలో శక్తే, నీకు కూడా అలాగే కదులుతుంది. కానీ ఎలా తప్పించుకుంటావు? ఇప్పుడు దాన్ని చెడుగా వాడేవనుకో నీకు కూడా చెడుగానే ఆలోచనలు ఇస్తుంది, నీకు కూడా చెడు ఆలోచనలే తెప్పిస్తుంది, నీకు కూడా చెడు ఊహలే తెప్పిస్తుంది. అంతే సింపుల్. అలా నిన్ను నువ్వే నాశనం చేసేసుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసేసుకుంటావు, నీ పిల్లలకు నువ్వే హాని చేసేసుకుంటావు. ఎందుకని నీ ఆలోచనలు ఎలా వస్తాయి? ఎందుకని దాన్ని రాంగ్ ట్రాక్ పెట్టించావు. అందుకని నిజాయితీగా, ధర్మంగా, మంచిగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా తమకు తాము మేలు చేసుకుంటారు. అది ధర్మో రక్షతే రక్షిత అంటే. నువ్వు ధర్మంగా ఉన్నావు అనుకో, నీకు అన్ని ధర్మమైన, మంచి, సక్రమమైన ఆలోచనలు వస్తాయి. నువ్వు అధర్మంగా ఉన్నావు అనుకో, అది నీ లోపల శక్తే కదా. అధర్మంగా నువ్వు వాడుతుంది ఏ శక్తిని? నీ శక్తిని, నీ ఆలోచన శక్తిని, నీ ప్రజ్ఞాశక్తిని, నీలో ఉన్న శక్తిని. అది అధర్మం అయిపోయింది, కలుషితం అయిపోయింది. కాబట్టి నీకు కూడా కలుషితమైన ఆలోచనలు ఇస్తుంది. దాన్ని కలుషితం చేయకుండా ఉంచావనుకో, నీకు కూడా ధర్మమైన ఆలోచనలే వస్తాయి. కానీ మనుషులు ఏమనుకుంటారంటే, నాకు నేను హాని ఎందుకు చేసుకుంటాను, ఇతరులకు హాని చేస్తాను, నన్ను నేనెందుకు మోసం చేసుకుంటాను, ఇతరులను మోసం చేస్తాను, నాకు నేనెందుకు అబద్ధాలు చెప్పుకుంటాను, ఇతరులకు అబద్ధాలు చెబుతాను, మోసాలు చేస్తాను, అన్యాయాలు చేస్తాను అనుకుంటారు. కానీ నువ్వు ఎదుటవాడికి ఏది చేయటానికి నీలో ఉన్న శక్తిని ఉపయోగించావో ఆ శక్తి నీకు కూడా అదే చేస్తుంది. యద్భావం తద్భవతి. ఇది కథ. ఇప్పుడు ఏం చేశాడు మనోడు? పులిహార, చక్కెర పొంగల కాగితాలు ఆఖరి ఎగ్జామ్లో ఇచ్చొచ్చాడు. ఇప్పుడు పాస్ అవుతాడా, తప్పుతాడా? పులిహార, చక్కెర పొంగల్ రాసి కొట్టేసిన కాగితాలు. అంటే ఏ దేవుడికి మొక్కుకున్నాడని కథ మళ్ళీ మిమ్మల్ని భయపెడతానికి చెప్పట్లా. మన బుద్ధే అలా పనిచేస్తుంది, మన బుద్ధే భయపెడుతుంది, మన బుద్ధే ధైర్యం ఇస్తుంది, మన మనసే భయపెడుతుంది, మన మనసే ధైర్యం ఇస్తుంది. నువ్వు ఉండే తీరుని బట్టి, నువ్వు ఉండే నిజాయితీని బట్టి. అందుకే అందరూ మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే నీకొచ్చే ఆలోచనలు నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల నువ్వు ఆలోచించే ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయి. అప్పుడు నీకు అంత మేలు జరుగుద్ది. ఎందుకని నువ్వు నీకు మేలు చేసుకుంటావు. నువ్వు చెడుగా ఉంటే నీకు వచ్చే ఆలోచనలన్నీ చెడుకుంటాయి, నీకు నువ్వే హాని చేసుకుంటావు. కానీ నువ్వే చేసుకుంటున్నావుగా, నీ కుటుంబానికి హాని చేసుకుంటావు, నిన్ను నమ్మిన వాళ్ళందరికీ హాని జరుగుద్ది. యద్భావం తద్భవతి సూత్రం అది. ఎందుకంటే అంతరంగ శక్తే ఆలోచనలకి అన్నింటికీ మూలము. ఆ శక్తే ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి, అదే దైవశక్తి, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి. మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్పష్టంగా అడగండి. మళ్ళీ ఏది అర్థం కాలేదో అది స్పష్టంగా చక్కగా తెలుగులో రాయండి. తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేయబాకండి, చదవటం కష్టంగా ఉంటుంది, అర్థం కావట్లేదు, కొంతమంది తప్పులు కొడుతున్నారు. ఒకవేళ తెలుగులో టైప్ చేయడం రాకపోతే ఒక పేపర్ మీద తెలుగులో రాసి దాన్ని ఫోటో తీసి మెయిల్లో పెట్టండి. లేదా తెలుగులో టైప్ చేయడం వస్తే తెలుగులో టైప్ చేయండి, స్పష్టంగా అడగండి. మళ్ళీ విశ్లేషించుకుని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఆధ్యాత్మిక చదువు. మన గురించి మనం తెలుసుకుంటున్నాం, మన సంపూర్ణతను మనం తెలుసుకునే ప్రయత్నం. ఎందుకు? దీని ఉద్దేశం ఏంటి? ఏమీ లేదు, బతికినంతకాలం మంచిగా బతుకుతాం. మంచిగా బతికితే ఏమవుద్ది? మన ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయి, మన జీవితానికి మంచి ఆలోచనలు వస్తాయి. కాదు చెడుకెళ్ళాం అంటే చెడు ఎదుటోళ్ళకి చేస్తున్నాం అనుకుంటాం. కాదు, చెడు మనకు కూడా చెడు ఆలోచనలే ఇస్తుంది మన తలకాయ.
మన కుటుంబానికి కూడా చెడు ఆలోచనలే తిరిగి మనకిస్తుంది అది. అలా చెడులోకి వెళ్ళిపోతాం. ఆలోచించి చూడండి. అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళు ఏమైనా సందేహాలు వస్తే అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ విశ్లేషించుకుందాం. అర్థం కావటం లేదు, ఇది నచ్చటం లేదు అన్నవాళ్ళు నేను సామాన్యుడిని నన్ను వదిలివేసి క్షమించి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.